అస్మద్గురుభ్యో నమః. ఎక్కడున్నాం మనం? అంజనేయ మడనారాయ్ ప్రవేశం పూర్తయిపోయింది అనుకున్నాం మనం. ప్రవేశం అంటే అవతారిక. నిన్న పాసురము ఆరాయరప్పరి కూడా సేవించుకున్నాం కదా. అయితే ఇందులో కొన్ని విషయాలు ఇంకా పెద్దలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అని చెప్తున్నారు. వాటిని కూడా తెలుసుకున్న తర్వాత మనం పాసురంలోకి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. ప్రపన్న జన కోటస్థులైనటువంటి వారు, ప్రపన్న జన కోటస్థులలో తలైవరు ఆళ్వార్లు. అంటే ప్రపన్న జన కోటస్థులు అంటే ప్రపత్తి చేసేటువంటి గోష్ఠిలో మొట్టమొదటి వారు ఆళ్వార్లు. అయితే ప్రపన్న గోష్ఠి అంటే ఎలా ఉండాలి? వాళ్ళు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి? పెరుమాళ్ళే ఉపాయము ఉపేయము అని భావించేటువంటి వాళ్ళని ప్రపన్నులు అంటారు. అలాంటి ప్రపన్నులైనటువంటి ఆ గోష్ఠిలో మొట్టమొదటి వారు ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్లే ఈవేళ ఈ అంజనేయ మడనారాయ్ అనేటువంటి ఈ తిరువామజలో మార్గం కాని మార్గంలో అయినా సరే ఏం చేస్తున్నారు? సర్వేశ్వరుడి దగ్గరికి పక్షుల్ని దూతలుగా పంపిస్తున్నారు. ఎందుకు దూతలుగా పంపిస్తున్నారు? నీకోసం ఆళ్వార్ నాయకి ఒకటి ఉన్నదయ్యా, ఈమెని రక్షించవయ్యా అంటే ఈ ఆళ్వార్ నాయకిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి నాయకుడు ఆ సర్వేశ్వరుడు. ఆ నాయకుడి దగ్గరికి దూతల్ని పంపుతున్నది ఆళ్వార్ నాయకి. మరి ప్రపన్నులైనటువంటి వాళ్ళ స్వరూపం ఎలా ఉండాలి? ఆయన అడవిలో పడవేసిన, అంతఃపురంలో ఉంచిన, ఏదైనా చెయ్యి, రక్షణ భారం నీదే అనేటువంటి ఒక నిశ్చయ జ్ఞానంతో కదా ఉండాలి. ఉపేయాలు రెండు ఆయనే అనే భావనతో కదా ఉండాలి. ఉపేయం ఆయనే ఎప్పుడు, ఉపాయం కూడా ఆయనే అనే భావంతో కదా ఉండాలి. మరి ఆళ్వార్లు, ప్రపన్న జన కోటస్థులైనటువంటి ఆళ్వార్లు ఈ దూతల్ని పంపించటము, మడల గ్రహణం చేయటము, అనుకరించటము, ఊడువిత్తు అంటే ప్రణయ కలహం చేయటం, ఇలాంటివన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి కదా ఈ ప్రబంధంలో. ఎలా? కొన్ని తిరువామజుల్లో దూతల్ని పంపించారు. ఒక తిరువామజులో ఏది అంజనేయ మడనారాయలో ఈవేళ దూతల్ని పంపిస్తూ ఉన్నారు. అదిగో మడల గ్రహణం చేశారు. ఇది మాచరసోది అనేటువంటి 5వ పదిలో 3వ తిరువామజులో మడల గ్రహణాన్ని స్వీకరిస్తారు ఆళ్వార్లు. అందులో అలానే 5వ పదిలో 6వ తిరువామజి కడల జ్ఞానం ఆవేను యానే ఎన్నుమని అనుకరణ చేస్తారు సర్వేశ్వరుణ్ణి. అలానే ఊడు విక్కు ప్రణయ కలహం మిన్నిడే మడవారాయిలో ప్రణయ కలహం 6:2లో ఇలా భగవంతుడే ఉపేయాలని భావించి ఉండవలసినటువంటి ఆళ్వార్లు, ఆయన అడవిలో పడవేసిన, అంతఃపురంలో ఉంచిన రక్షకుడు ఆయనే అని భావించి ఉండవలసినటువంటి ఆళ్వార్లు ఇదిగో ఇలాంటి మార్గం కాని మార్గంలో అయినా సరే ఆయన్ని పొందాలి అని చూడటానికి కారణం ఏమిటి? అయితే ఆయనే సర్వరక్షకుడు అని ఉండాలి కదా. మరి ఆ భారం ఆయన మీద వెయ్యాలి కదా. మరి ఆయన్ని పొందటానికి మన ప్రయత్నం అంటూ ఉండకూడదు కదా. మరి ఆళ్వార్లు ప్రపన్న జన కోటస్థులు అని చెప్తున్నారు కదా. మరి అలాంటి ఆళ్వార్లు ఇలాంటి కార్యాలను చెయ్యవచ్చా అంటే ఇలాంటి సందేహానికి సమాధానాన్ని పెరేవాచ్యాన్మెల్లయ్య గారు ఇంకా కొన్ని సందర్భాల్లో తెలియజేశారట. ఎక్కడ తెలియజేశారు అంటే ఇదిగో తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా మడల గ్రహణం చేశారు. ఆ మడల గ్రహణం చేసినప్పుడే శ్రీ తిరుమలలు పెரிய తిరుమల అనే 2 గ్రంథాలను అందించారు కదా. వాటి ఆ సందర్భాల్లో వచ్చినప్పుడు వివరిస్తారు తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క శ్రీ తిరుమలలు అనే ప్రబంధంలో పెరేవాచ్యాన్మెల్లయ్య గారు దీనికి సమాధానాన్ని చెప్తారు. ఏమిటి తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా మన నమ్మాళ్వార్ల లాగానే అదిగో శ్రీ తిరుమలలు పాడటం అలాంటివన్నీ చేశారు. అలానే మన ఆండాళ్ళు తల్లి కూడా ఏం చేసింది? తయ్యరు తెంగల్ తొడంగుంబోదు అని ఆరంభిస్తూనే ప్రబంధాన్ని కామదేవుడి యొక్క కాళ్ళు పట్టుకుంటుంది. నన్ను ఆ తిరువేంగళమడయాన్ వద్దకి చేర్చవా అని. ఆ తర్వాత నాట్యార్ తిరుమజులు కూడలే అని గవ్వలు వేసి ఇవి గనక చేరినట్లయితే పెరుమాడు నాకు లభిస్తాడు అని
ఆ గవ్వల కాళ్ళ మీద పడుతుంది అమ్మ గోదమ్మ. అలానే ఉలగలందాన్ ఉలక్కోవాయ్ అని పక్షుల కాళ్ళ మీద పడుతుంది. ఆ ఉలగలందాన్ లోకాలన్నింటినీ కొలిచినటువంటి వాడిని పిలవమ్మ, పిలవరండర్రా ఆ పక్షులారా అని ఆ పక్షుల కాళ్ళ మీద పడుతుంది అమ్మ గోదమ్మ. అంటే మన నమ్మాళ్ళవాళ్ళు కానీ, మన తిరుమంగయ్య ఆళ్వాళ్ళు కానీ, మన అమ్మ గోదమ్మ కానీ ఏమిటి ఆ పక్షులు కూస్తే పెరుమాళ్ళు వస్తాడనేది ఉపాయమా, లేకపోతే ఆ గవ్వలు వేస్తే అవి కలిస్తే కనుక చేరితే కనుక ఆయన వస్తాడు, ఆయన్ని పొందింప చేసే ఉపాయము ఆ గవ్వలు కలవటమా? అయితే ఇది కాదు కదా. ఆయన్ని పొందాలంటే ఉపాయం ఎవరు? ఆయనే అని కదా ఉండాలి. అలాంటిది వీళ్ళు ఇలా చేయటానికి ప్రపన్న జన కోటస్థులని చెప్పేటువంటి నమ్మాళ్ళ వాళ్ళు కానీ, ఆయన 4 ప్రబంధాలకి 6 రంగాలుగా అనుగ్రహించిన 6 ప్రబంధాలను అందించేటువంటి తిరుమంగయ్య ఆళ్వారు కానీ, ఇదిగో సాక్షాత్తుగా భూమి పిరాటి అయినటువంటి గోదమ్మ కానీ, వీళ్ళందరూ కూడా ఇలా ఆయన విషయంలో ఇలా కొన్ని ఉపాయాలని ఆచరించారు కదా. ఏమిటది అంటే, అలా చెయ్యొచ్చా అంటే, అడియప్పోవదు అవనేయాగ ఇరుందాల్ ఒజియల్లా ఒజియలు చెల్లలాం అని అడియప్పోదు సమీపించాలనుకుంటున్నది ఎవరిని? ఆ సర్వేశ్వరుణ్ణి. ఆయన్నే కాబట్టి అదిగో ఒజియల్లాద అవనేయాగ ఇరుందాల్ మనం సమీపించాలనుకుంటుంది ఆయన్నే కాబట్టి ఒజియల్లా ఒజియలు చెల్లలాం మార్గం కాని మార్గంలో అయినా వెళ్ళొచ్చట. మరి ఏమిటండి అలా చెప్తే ఎలాగా? లోకంలో ఉన్న వాళ్ళు ఎవరి ఉపాయం కాదు అని చెప్తున్నారు, ఆయనే ఉపాయం అని చెబుతున్నారు, వీళ్ళని ఉపాయంగా పట్టుకోకూడదని చెప్తున్నారు, వీళ్ళని రక్షకంగా భావించకూడదని చెప్తున్నారు కదా. మరి ఇది మార్గం కాని మార్గంలో వెళ్ళటం కరెక్టేనా అంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ మనకి రక్షకులు కాదు, మనతో సంబంధం కలిగినటువంటి వాళ్ళు కాదు, పెరుమాళకు ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు కావటం చేత లోకంలో ఉన్న వాళ్ళని ఉపాయము అనుకోవటం అది సరైనటువంటి విషయం కాదు. కానీ సమీపించాలి అనుకుంటున్నది ఆ సర్వేశ్వరుణ్ణే కాబట్టి అడియప్పోవదు అవనేయాగ ఇరుందాల్ ఒజియల్లాద ఒజియలు చెల్లలాం అని మనం పొందాలనుకునేది ఎవరిని? ఇదిగో ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే. ఉపాయము ఆ సర్వేశ్వరుడే, ఉపేయం ఆ తర్వాత కైంకర్యం చేసేది ఆ సర్వేశ్వరుడికే. కానీ మన లోకంలో ఉన్న వాళ్ళు పొందేటంత వరకు ఉపాయం అయితే అవుతారేమో కానీ తర్వాత ఫలం వాళ్ళు కాదు కదా. కాబట్టి సర్వేశ్వరుడు అలాంటి వాడు కాదు కనుక ఉపాయ ఉపేయాలు రెండూ ఆయనే కనుక అందుకని ఒజియల్లాద ఒజియలు మార్గం కాని మార్గంలో అయినా అపమార్గంలో అయినా సరే ఆయన్ని పొందటంలో తప్పు లేదు అని ఒక తీర్మానం చేస్తూ మన పెద్దలు అంచేత మొదట ఎలా ఉండాలి? ఫలం తప్పాదు ఎన్ను తుణివు, ఆయన తప్పకుండా మమ్మల్ని రక్షించి తీరతాడు అనేటువంటి ఒక నిశ్చయం ఉండాలి. ఆ తర్వాత పేతుక్కుత్వరై ఆశ్రయించిన తర్వాత రక్షణ ఆయనే, రక్షించేది ఆయనే, తప్పకుండా రక్షిస్తాడనే నిశ్చయము ఉండాలి. ఆ తర్వాత పేతుక్కుత్వరై ఫలం ఎప్పుడు పొందుతామనే త్వర ఉండాలి. కాబట్టి ఈ ఆళ్వార్లు తిరుమంగయ్య ఆళ్వార్లు ఆచరించిన మడల గ్రహణాన్ని, ఇదిగో మన నమ్మాళ్వార్లు మడల గ్రహణాన్ని చేయటానికి ఇది ఉపక్రమించిన, అనుకరణను చేసిన, ప్రణయ కలహాన్ని చేసిన, పక్షుల్ని దూతలుగా పంపించిన, ఇవన్నీ చేయటానికి కారణం ఏమిటి? ఆయన్ని పొందాలనే త్వర, ప్రాప్య త్వర. ఆ ప్రాప్య త్వర వీళ్ళని ఉన్న చోట ఉండనివ్వకపోవటం చేత ఎప్పుడెప్పుడు ఆయన్ని పొందుదామా అని మార్గం కాని మార్గంలో అయినా సరే వాళ్ళని ఆయనని పొందే తీరాలి అనేటువంటి భావనతో చేసేటువంటివి కనుక విపేత్తుక్కు త్వర ఉండాలి అని చెప్తున్నారు కదా. కాబట్టి ఆ త్వరలో చేసేటువంటి కార్యాలు కావటం చేత పొందాలనుకుంటున్నది ఆయననే కనుక ఆయన్ని పొందటానికి మార్గం కాని మార్గంలో వెళ్ళినా తప్పు లేదు. అంచేత మన నమ్మాళ్ళ వాళ్ళు పక్షుల్ని దోతలుగా పంపించడం అనేటువంటిది తప్ప అంటే అదేం తప్పు కాదండి, ఎందుకు పొందాలనుకుంటున్నది ఆ సర్వేశ్వరుణ్ణే కాబట్టి అని. అయితే నిన్న మనకి అవతారికలో ఒక విషయం వచ్చింది కదా. ఎక్కడ అంటే పేజ్ నెంబరు మన గ్రంథాల్లో 323వ పేజీలో రాజర్షి బ్రహ్మర్షి ఆన పిన్బు క్షత్రియత్వం పెన్నాట్టిల్లై ఇరే అనేటువంటి ఒక విషయం వచ్చింది కదా. అది పెద్దలు నిన్న చెప్పే అవకాశం లేదని
ఈవేల్టి కాలక్షేపంలో ఈ విషయాన్ని వివరించారు. ఏమిటది సందర్భం? మనకి రాజర్షి అయినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన తర్వాత క్షత్రియత్వం ఆయన్ని అనుసరించి ఉండనట్లునే అని చెప్పారు. ఏమిటి దీని ఆ విషయాన్ని మనకి ఎందుకు చెప్పారు అంటే, ఇదిగో విరాట్టిత్తానాగా, ఇదిగోండి పురుషరాగయ్యాలే పుంస్త్వం పిన్నాట్టాదో ఎన్నా అంటే ఆళ్వార్లు ఇప్పుడు స్త్రీ భావనతోటి చెప్తున్నారు పాసురాల్ని. మరి వారు పురుషులు కదా పూర్వం పురుషులై ఇప్పుడు స్త్రీ భావనతో చెప్పేటప్పుడు వారికి ఆ పూర్వం ఉన్నటువంటి పుంభావము వీరిని అనుసరించి రాదా అని ప్రశ్న వేసుకొని దానికి సమాధానంగా ఏం చెప్పారు? రాజర్షి అయినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన తర్వాత ఆయన్ని క్షత్రియత్వము అనుసరించి ఉండనట్లుగానే మన ఆడవాళ్ళు కూడా స్త్రీ భావనతో మాట్లాడేటప్పుడు ఆయనకున్నటువంటి పుంభావము అనుసరించి రాదు అని చెబుతున్నారు. అది కదా అక్కడ. అయితే మనకి ఇక్కడ ఒక సందేహం కలగాలి. ఏమిటా సందేహం? రాజర్షి అయినటువంటి విశ్వామిత్రుడు ఒకసారి బ్రహ్మర్షి అయిన తర్వాత మళ్ళా బ్రహ్మర్షిగానే ఉన్నాడు కానీ మళ్ళా రాజర్షి అవ్వలేదు. కాసేపు రాజర్షిగా కాసేపు బ్రహ్మర్షిగా ఉండలేదు విశ్వామిత్ర మహర్షి. కానీ మన ఆళ్వార్లు ఎలా ఉంటారు? ఇదిగో ఈ ఇప్పటి వరకు పుంభావంతో ఆన్ పెళ్ళైతనంతో ఆన్ తన్మయతో చెప్పారు 3 తిరువాయిమొழிలు. ఇప్పుడు స్త్రీ భావంతో చెప్తూ ఉన్నారు ఈ 4వ తిరువాయిమొழிని. ఇది అయిపోగానే మళ్ళా మామూలు ఆళ్వార్ల భావంతో చెప్పే పాసురాలు వస్తాయి వెంటనే. అంటే మొత్తం 27 తిరువాయిమొழிలు మాత్రమే స్త్రీ భావంతో చెప్పినటువంటివి. అంటే అది తోజిమార అవస్థ అవ్వచ్చు, తాయిమార అవస్థ అవ్వచ్చు, నాయికా అవస్థ అవ్వచ్చు. ఏవైనా స్త్రీ భావనతో చెప్పినటువంటివి 27 తిరువాయిమొழிలు, పుంభావంతో చెప్పినటువంటి తిరువాయిమొழிలు 73 తిరువాయిమొழிలు. మరి ఈ 73 వరుసగా ఉండి ఈ 23 వరుసగా ఉన్నాయా అంటే అలా లేవు కదా. ఒకసారి పుంభావంతో చెప్పేటువంటి ఉంటాయి, మధ్యలో స్త్రీభావంతో చెప్పేటువంటి వస్తాయి, మళ్ళా పుంభావంతో చెప్పేటువంటి వస్తాయి. ఇలా కాసేపు పుంభావం ఆంతన్మయ్, కాసేపు పెంతన్మయ్. ఇలా ఇప్పుడు మనకి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు రాజర్షి అయినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన తర్వాత ఇంకెప్పుడు రాజర్షిని అనేటువంటి భావన తెచ్చుకోలేదు, అసలు ఆ భావంలోకి వెళ్ళలేదు. కానీ మన ఆళ్వార్లు అలా కాదు. ఇప్పుడు పుంభావంతో ఉంటారు, ఆళ్వార్ల వలె శ్రీ సూక్తులను అనుగ్రహిస్తారు. కాసేపు అయిన తర్వాత అదిగో పెన్మై, పెన్ భావన, పెన్ తన్మై, స్త్రీ భావంతో పాసురాలను అనుగ్రహిస్తారు. అంటే వారిలాగా ఎప్పుడూ ఒకే స్థితిలో ఉన్నటువంటి వారు కాదు కదా ఆళ్వార్లు. మరి దాన్ని ఉపమానంగా చెప్తే మరి ఆళ్వార్లకి అది ఎలా సూట్ అవుతుంది? అది సరైన ఉపమానం ఎలా అవుతుంది? కనుక విశ్వామిత్రుడి వలె స్థిరంగా బ్రహ్మర్షి భావంలోనే ఉన్నారా ఆళ్వార్లు అంటే? అలా కాదు, మా బ్రహ్మర్షి భావంలోనే స్థిరంగా ఉన్నారు విశ్వామిత్రుడు. కానీ మన ఆళ్వార్లు కాసేపు పుంభావం, కాసేపు పెన్భావం. మరి ఇలా ఉన్నప్పుడు ఆ ఉపమానం సరిపోతుందా అంటే దానికి వివరణ ఇస్తున్నారు. అసలు ఆళ్వార్లు ఏ భావాన్ని అనుభవించారు, ఎలా అనుభవించారు, ఏమి అనుభవించాలి అనేటువంటి దానికి. ఏమిటి? మనకి శకుంతలను గురించి కాళిదాసు చెప్పినటువంటి మాట. ఈ శకుంతల విశ్వామిత్రుడి కుమార్తె, కానీ అడవిలో శాకుంతలం పక్షుల చేత పెంచబడినటువంటి ఆవిడ. కణ్వ మహర్షి ఆశ్రమంలో పెంచబడింది ఈ శకుంతల. అలాంటి శకుంతల యొక్క సౌందర్యం, శకుంతలేమి మనలాగా అడవిలో పెరిగినటువంటి ఆశ్రమాల్లో పెరిగినటువంటి అమ్మాయి కాబట్టి వాళ్ళు ధరించేటువంటి వస్త్రాలు కూడా మనలాంటి వస్త్రాలు కాదు. ఇదిగో మాంతోలు, లేడి చర్మాలు అలాంటివి కప్పుకొని ఉండేదట శకుంతల. అలాంటి వస్త్రాలు ధరించినటువంటి ఆ శకుంతల సౌందర్యాన్ని చూసినటువంటి చెలికత్తెలు ఏమనుకునే వాళ్ళట, మేము పురుషులం కాలేకపోయామే, ఈ శకుంతల యొక్క సౌందర్యాన్ని, ఈ శకుంతలని ఆలింగనం చేసుకోవాలి అంటే మేము పురుషులం కాలేకపోయామే అని భావించే వాళ్ళట ఆ శకుంతల యొక్క సౌందర్యం చూసి. ఏమిటి ఇదంతా కూడా? శకుంతల ఎవరు? ఒక మానవ స్త్రీ, ఈ ప్రాకృతమైనటువంటి శరీరం. అదే కదా శకుంతలది. ఎలాంటిది అంటే ఈ శరీరం ప్రాకృతమైన శరీరం. అంటే ఈ శరీరం ఎలాంటిది?
ఈ పైకేదో రకరకాల మెరుగులు, రకరకాల సౌందర్యాలు, వీటికి రకరకాల ఆభరణాలు, అలంకారాలు, వస్త్రాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ శరీరానికి ఇవన్నీ పైన మెరుగులే కదా. ఎవ్వరి శరీరంలో అయినప్పటికీ కూడా ఎంత అందమైన శరీరమైనా, ఎంత కురీపి శరీరంలోనైనా లోపల ఉండేటువంటివి ఏమిటి? రక్తము, మాంసము, చీము, మలము, మూత్రము, ఇలాంటి వాటితోనే కదా ఈ శరీరం నిండి ఉంటుంది. అలాంటి ప్రాకృతమైనటువంటి శరీరం ఎలాంటిదయ్యా అంటే, ఒక్కసారి కనుక లోపలున్న దాన్ని బయటికి ఈ చర్మాన్ని కొంచెం పక్కకు పెట్టాము అంటే లోపల ఉన్నటువంటి ఆ రక్త మాంసాలు, ఈ చీము, మలమూత్రాలు ఇవన్నీ కనపడ్డాయంటే అంటారు కదా, కాక్కై ఓట్ట కాలం పోరాదు. ఏమిటి? రక్త మాంసాలు ఎప్పుడైతే ఈ కండలు ఇవన్నీ కనపడ్డాయో కాకులు వచ్చేస్తాయి అన్నమాట. ఏమిటి? ఇది ఇది మాంసపు ముద్ద, దీన్ని తిందామని. అలా ఈ మాంసపు ముద్దని తినటానికి వచ్చినటువంటి కాకుల్ని తోలటానికి కాక్కయ్య ఓట్ట కాలం పోరాదు, కాలమే సరిపోదట. అలాంటి రక్త మాంసాలతోటి కూడినటువంటి శరీరం ఈ శరీరం. అలాంటిదే కదా, అలాంటి ప్రాకృత శరీరమే కదా ఎవరిది? ఆ శకుంతలది. అలాంటి శరీరము యొక్క ప్రాకృతమైనటువంటి శరీరం కలిగిన శకుంతల యొక్క అందాన్ని చూసే మోహపడిపోయారు కదా చెలికత్తెలు. అలాంటిది ఆడవాళ్ళు ఇప్పుడు మోహపడింది ఎవరి విషయంలో? సర్వేశ్వరుడి విషయంలో, పురుషోత్తముడి విషయంలో. పురుషోత్తముడి విషయంలో అలా మోహపడిపోవటము, వెంటన్మయం తెచ్చుకోవడంలో ఆశ్చర్యమేముంది అని చెప్తూ, అసలు మనం చూడవలసింది ఏమిటి? దేని సౌందర్యాన్ని చూడాలి అంటే ఆత్మ సౌందర్యాన్ని చూడాలట. ఆత్మకి సౌందర్యం ఏమిటండి? ఆత్మకి ఆభరణాలు ఏమిటండి అంటే జ్ఞాన, భక్తి, వైరాగ్యం. ఇవే ఆత్మకు ఉండవలసినటువంటి ఆభరణాలు. అదే కదా మనకి నాయనార్లు దీంట్లో చెప్తారు, ఆచార్య హృదయంలో చెప్తారు కదా, ఒక సూర్ణికతో పరావర్ గురుక్కల్ కూట్టుం ఆత్మభూషణంగల్ అని చెప్పినట్టుగా ఆత్మకు మనం చూడవలసిన సౌందర్యం ఏమిటి అంటే ఆత్మ సౌందర్యం. ఆత్మకు ఉండవలసినటువంటి ఆభరణాలు ఏమిటంటే జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు. అదే కదా మనకి గోదమ్మ కూడా కూడారే వెల్లుం సీరు గోవింద అనేటువంటి పాసనంలో ఏం చెప్తాం? కూడారే వెల్లుం సీరు గోవింద అని ఆ పాసనంలో అనేక ఆభరణాలను కోరుకుంటుంది కదా గోదమ్మ. ఏమిటా ఆభరణాలు అంటే ఆ గోదమ్మ కోరుకున్నది కూడా ఈ లౌకికమైన ఆభరణాలనే అంటే కాదు. తం బ్రహ్మాలంకారేణ అలంకుర్వంతి అని ఈ జీవుణ్ణి ఆ బ్రహ్మాలంకారాలతోటి అలంకరించవయ్యా అని పాడగమే తోల్వలయ్యే తోడే సెవిప్పువే అని ఈ ఆభరణాలన్నీ కోరుకున్నది. అంటే అవన్నీ లౌకికమైనటువంటి ఈ చేతులకు పెట్టుకునేటువంటి కంకణాలు, భుజకీర్తులు, చెవులకి ఆభరణాలు, పాదాలకు ఆభరణాలు, ఇవన్నీ లౌకికమైన ఆభరణాల మన గోదమ్మ కోరుకున్నది అంటే అవేమి లౌకికమైన ఆభరణాలు కాదండి. తం అంటే ఆ జీవుణ్ణి బ్రహ్మాలంకారేణ అలంకుర్వంతి అని ఈ జీవుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ అక్షరాది మార్గం ద్వారా విరజానదిని చేరుకున్న తర్వాత, విరజలో తీర్థమాడిన తర్వాత వెంటనే వీడికి ఈ సూక్ష్మ శరీరం విడిచిపోయి ఆ అప్రాకృత శరీరం ఏర్పడిన తర్వాత అప్పుడు ఒక 500 మంది అప్సరస స్త్రీలు వచ్చి 100 మంది పుష్పాలను అలంకరిస్తారు, చందనాలను అలంకరిస్తారు, వాసన ద్రవ్యాలను అలంకరిస్తారు, చూర్ణ పొడిని ఇలా అనేక అలంకారాలు చేస్తారు కదా. అవి ఆత్మక అలంకారాలంటే ఏమిటి? ఇదిగో ఈ దేహానికి పెట్టుకునేటువంటి ఆభరణాలు కాదు, ఆత్మకు ఉండాల్సినటువంటి అలంకారాలు ఏమిటంటే అదిగో ఆ అప్సరస స్త్రీలు చేసేటువంటి, ఈ ముక్త పురుషులు చేసేటువంటి అలంకారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆత్మకు ఉండవలసినటువంటి అలంకారాలు. అదే చెబుతున్నారు మనకి నాయనార్లు కూడా. అదే పరావర గురుక్కల్ కూట్టుం ఆత్మభూషణంగల్ అని. అలాంటి అలంకారాలు కదా మనకు ఉండవలసింది. కానీ శకుంతల యొక్క ప్రాకృత శరీరాన్ని చూసినటువంటి చెరికత్తెలే అమ్మో మేము పురుషులమైతే బాగుండే, ఈ అమ్మాయిని ఆలింగనం చేసుకోగలిగే వాళ్ళము అనేటువంటి భావన వాళ్ళకు కలిగితే, పురుషోత్తముడైనటువంటి ఆ సర్వేశ్వరుని పొందటంలో, స్త్రీ భావన పొందటంలో ఆడవాళ్ళకి పెద్ద విశేషమే ఉన్నదండి. ఆయన పురుషోత్తముడు కదా. ప్రాకృతమైన శరీరం కలిగినటువంటి శకుంతలను చూసినటువంటి వాళ్ళకే అలాంటి భావన కలిగితే, అప్రాకృత దివ్య మంగళ విగ్రహం కదా సర్వేశ్వరుడిది.
అలాంటి పురుషోత్తముణ్ణి పొందటానికి వాళ్ళు పుంభావాన్ని పొందారు. ఎవరు? శకుంతల యొక్క చెలికత్తెలు. మన ఆళ్వార్లు స్త్రీ భావనని పొందారు కదా. అలా పొందటంలో పెద్ద ఆశ్చర్యమేమున్నదండి అంటూ, అయితే ఆత్మలన్నీ కూడా స్త్రీలే కదా. ప్రతి ఆత్మకి ఉండవలసినటువంటి స్థితి ఇదే. అదే ప్రతి ఆత్మ కూడా కోరుకోవలసినటువంటిది ఈ స్థితే. మనకి చెప్తారు కదా, ఏది కరుమా సామ్య షట్కం అని. ప్రతి జీవుడికి ఉండవలసినటువంటిది ఆ సామ్య షట్కం. పిరాట్టిమారులతోటి ఆళ్వార్లకి సామ్య షట్కం అని చెప్పినట్లుగా ఆ పిరాట్టిమారులకి కాదు, ఆళ్వార్లకి కాదు, మనకి కూడా ఆ సామ్య షట్కమే మనకి ఉండవలసింది. ఈ ఆత్మలన్నీ కూడా స్త్రీలే కదా. అయితే ఈ ఆత్మలన్నీ స్త్రీలే అని చెబుతున్నారు కదా. అయితే అప్పుడప్పుడు పాత శరీరం గుర్తుకు రాదా అండి అని ఒక ప్రశ్న వేసుకొని, ఇప్పుడు ఆ పాత శరీరం గుర్తుకు రాదా అని తిరిగి తిరిగి ఇది రాజర్షి బ్రహ్మర్షి అయిన తర్వాత ఎవరు? విశ్వామిత్రుడు. మళ్ళా పాత శరీరం ఆయనకి గుర్తుకు రానట్లుగానే ఇక్కడ కూడా ఆడవాళ్ళు గుర్తుకు రాలేదు అని చెప్తున్నారు కదా. అయితే ఇప్పుడు స్త్రీ భావనతో ఉన్నారు ఆడవాళ్ళు. మరి పాత శరీరం అప్పుడప్పుడు మేము పురుషులం అనేటువంటి శరీరం భావన గుర్తుకు రాదా ఆడవాళ్ళకి అంటే తిరిగి తిరిగి పురుషులుగానే అవుతారా అనేటువంటి ప్రశ్న అంటే వారు ఆళ్వార్లు ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆళ్వార్లకి ఇప్పుడు స్త్రీ భావనతో ఉన్నారు, ఆత్మలన్నీ స్త్రీ ప్రాయాలే అని చెబుతున్నారు కాబట్టి పాత శరీరమైనటువంటి పురుష శరీరం గుర్తుకు వస్తుందా రాదా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, వారు అసలు స్త్రీ భావనతో పాడారా పురుష భావనతో పాడారా అనేటువంటిది కాదట ఆలోచించాల్సినటువంటి విషయం. అసలు స్త్రీ భావన అంటే ఏమిటి, పురుష భావన అంటే ఏమిటి? నాయికాభావంతో పాడారు అని చెప్పడం వల్ల అసలు స్త్రీ భావన అంటే ఏమిటి, పురుష భావన అంటే ఏమిటో మొదట చూద్దాం. నిన్న మనం చూసాం అరుంబదంలో ఒక శ్లోకాన్ని. ఏమిటి ఆ శ్లోకాన్ని అంటే, ఎదిరితలై అనే దగ్గర సయేవ వాసుదేవౌసౌ సాక్షాత్ పురుష ఉచ్యతే స్త్రీప్రాయమితరం సర్వం జగద్బ్రహ్మ పురస్సరం అని. అదిగో సాక్షాత్తుగా ఆ పురుషోత్తముడైనటువంటి ఆ సర్వేశ్వరుడు ఒక్కడే, ఆ వాసుదేవుడు ఒక్కడే పురుషుడు. మిగతా లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీప్రాయులే, స్త్రీలే అని చెప్పారు కదా నిన్న ఆ శ్లోకంలో. అలానే ఇంకా అక్కడ ఏం చెప్పారు, పురుషుడైనటువంటి సర్వేశ్వరుడికి ఏ గుణాలు ఉన్నాయి, స్త్రీలైనటువంటి ఈ జీవులకి ఏ గుణాలు ఉండాలి, అది కూడా తర్వాత శ్లోకంలో చెప్పారు కదా. స్వామిత్వాత్ ఆత్మత్వ శేషిత్వ పుంస్వాద్యాది స్వామినో గుణాః స్వేభ్య అని. అవి స్వామి యొక్క గుణాలు. ఏమిటి? స్వామిగా ఉండటము, ఆత్మగా ఉండటము, శేషిగా ఉండటము, పురుషుడుగా ఉండటము, ఇవన్నీ స్వామి యొక్క గుణాలు. మరి మనవే గుణాలు? జీవులమైనటువంటి మనవి స్వేభ్య అంటే సొత్తుగా ఉండటం. ఆయన స్వామిగా ఉంటే మనం సొత్తుగా ఉండటం. అదిగో ఆయన ఆత్మగా ఉంటే అదిగో దాసత్వము. ఆ తర్వాత ఆయన ఆత్మగా ఉంటే మనం దేహముగా ఉండటము. ఆయన శేషిగా ఉంటే మనం శేషభూతులుగా ఉండటం. ఆయన పురుషుడుగా ఉంటే మనం స్త్రీల వలె ఉండటం. ఇవి కదా సర్వేశ్వరుడికి ఉన్నటువంటి గుణాలేమిటి, సర్వేశ్వరుడి యొక్క స్వరూపం ఏమిటి, జీవులమైనటువంటి మన యొక్క స్వరూపం ఏమిటి అంటే, సర్వేశ్వరుడి యొక్క స్వరూపం ఎలాంటిది అని చెప్పుకున్నాము. ఆయన స్వామిగా ఉంటే మనం సొత్తుగా ఉంటాం, అంటే అక్కడ స్వస్వాభిభావ సంబంధం. ఆయన ఆత్మగా ఉంటే మనం దేహం, శరీర భావ సంబంధం అది. అలానే ఆయన శేషిగా ఉంటే మనం శేషభూతులుగా ఉంటాం, శేషభూత భావ సంబంధం, శేషభూతి భావ సంబంధం. ఆ తర్వాత ఆయన పురుషుడుగా ఉంటే మనం స్త్రీలుగా ఉంటాం. అంతేకాని ఇక్కడ ఈ జీవుడు పురుషుడా స్త్రీయా అనేటువంటి ప్రసక్తే లేదు కదా. జీవుడుగా ఉన్నటువంటి వాడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి, జీవుడు ఎలా ఉండాలి, జీవుడి యొక్క స్వరూపం ఏమిటి అని మాత్రమే చెప్పారు తప్ప సర్వేశ్వరుడు యొక్క స్వరూపం ఏమిటి,
జీవుడి యొక్క స్వరూపం ఏమిటి అని మాత్రమే చెప్పారు తప్ప ఇక్కడ జీవుడు అనేటువంటి వాడు పురుషుడా స్త్రీయా అనేటువంటి తారతమ్యాన్ని ఏం చెప్పలేదు కదా ఇక్కడ. అలానే ఇక్కడ ఆళ్వార్లు కూడా స్త్రీ భావనతో పాడారా పురుష భావనతో పాడారా అనేటువంటి విషయాన్ని కాదు మనం ఆలోచించాల్సింది. అసలు స్త్రీ భావన అంటే ఏమిటి, పురుష భావం అంటే ఏమిటి అని నాయికాభావంతో పాడారు అని చెప్పడం వల్ల ఆళ్వార్లు నాయికాభావంతో ఇప్పటి వరకు ఎలా ఉన్నారు, 3 తిరువాయిమొழிలో పురుష భావనతో ఆంతన్మయతో పాడారు, ఇప్పుడు పెంతన్మయ స్త్రీ భావనతో పాడుతూ ఉన్నారు. అయితే ఆంతన్మయ పురుషులుగా పాడారు అక్కడ ఆళ్వారుగా, ఇక్కడ నాయకిగా పాడుతూ ఉన్నారు కదా. ఇలా నాయకిగా పాడేటప్పుడు ఇప్పటి వరకు పురుషులుగా ఉన్నటువంటి ఆళ్వార్లు ఇప్పుడు స్త్రీగా పాడుతూ ఉన్నందువల్ల వారి శరీరంలో ఏదైనా మార్పులు వస్తున్నాయా? ఒక పురుషుడు స్త్రీగా మారితే వస్త్రం కట్టుకోవటంలో కానీ అలంకారంలో కానీ వచ్చేటువంటి మార్పులన్నీ కూడా ఆళ్వార్లలో కలుగుతూ ఉన్నాయా? అంటే ఆళ్వార్లు ఇప్పటి వరకు పురుషుల్లా ఉన్నారండి, ఇప్పుడు స్త్రీలు అయిపోయారు అంటే అలంకరణ దగ్గర నుంచి శరీరం దగ్గర నుంచి అన్నిట్లో మార్పులు వస్తున్నాయా అంటే ఎక్కడా ఏ మార్పులు లేవు. అప్పుడు ఆళ్వారు ఎలా ఉన్నారు పురుషులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు స్త్రీలుగా స్త్రీ భావనతో పాసురాలు చెప్పినప్పుడు కూడా అదే రీతిగా ఉన్నారు. ఇక్కడ మార్పు కలుగుతున్నది ఎక్కడయ్యా అంటే చూడండి, మనం పాసురాలు స్త్రీ భావనతో చెప్తున్నారని చెప్తున్నాం, నాయికా భావనతో నాయికీ భావనతో చెప్తున్నారని చెప్తున్నాము, నాయకా భావనతో చెప్తున్నా అంటే ఆళ్వారుగా చెప్తున్నవి కొన్ని, స్త్రీ భావనతో చెప్పేవి కొన్ని. అంటే కేవలం అక్కడ మారుతున్నది ఏమిటయ్యా అంటే ఆళ్వార్లు పురుషులుగా ఉన్నటువంటి ఆళ్వార్లు స్త్రీలుగా మారటమో, ఈ నాయకీ భావన అవ్వంగానే మళ్ళా పురుషుడుగా మారటమో, ఈ దేహం మారటం, ఆ అలంకరణ మారటం, వస్త్రధారణ మారటం, వేటిల్లో మార్పు లేదు. ఆళ్వార్లు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. ఎందుకని కేవలం ఇక్కడ మారుతున్నది ఏమిటయ్యా అంటే వారి మనసులో వచ్చేటువంటి భావన మాత్రమే అని. సరే, ఆన్ మనసు అంటే ఏమిటి, స్త్రీ పెన్ మనసు అంటే ఏమిటి అంటేనట ఇదిగో ఇలాంటి భావనలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. ఏమిటవి? సర్వేశ్వరుడు యొక్క స్వరూపం ఏమిటి, మన యొక్క స్వరూపం ఏమిటి అని ఇలాంటి భావనలు. ఆయన స్వామి మనం సొత్తు, ఆయన ఆత్మ మనం శరీరము, ఆయన శేషి మనం శేషభూతులం, ఆయన పురుషుడు మనం స్త్రీలము. ఇలాంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో, ఎప్పుడైతే ఈ స్త్రీ ప్రాయం ఇతరం జగత్ అన్నారు కదా, మనము స్త్రీలము అనేటువంటి ఒక భావన ఏర్పడిపోతుంది. అలాంటి భావనే కలిగింది ఆడవాళ్ళకి. అంటే సర్వేశ్వరుడు యొక్క స్వరూపాన్ని చూశారు, జీవులమైనటువంటి మన యొక్క స్వరూపాన్ని చూశారు. ఎప్పుడైతే సర్వేశ్వరుడు యొక్క స్వరూపం అవగతమైందో, ఇప్పుడు తమ యొక్క స్వరూపం ఏమిదో అవగాహన చేసుకున్నారు, వెంటనే ఆళ్వార్లకి స్త్రీ భావన కలిగింది. అంతే. ఆళ్వార్లు ఎప్పుడు పాడినా కూడా ఎలా పాడతారు, పాసురాలను పాడారు అంటే పురుషుడుగా పాడినా స్త్రీలుగా పాడినా ఎప్పుడు కూడా ఎలా పాడతారంటే నేను దాసుడిని, నేను ఆయనకి శరీరం లాంటి వాణ్ణి, నేను శేషభూతుణ్ణి, నేను స్త్రీని అనే భావంతో పాడతారే తప్ప ఇదిగో నేను ఒక పురుషుణ్ణి, నేను శేషిని, నేను తర్వాత ఆయనకి ఆత్మ లాంటి వాణ్ణి అనేటువంటి భావనతో ఎప్పుడూ పాడరట. ఎప్పుడూ కూడా ఆళ్వార్లు పాసురాలు పాడారు, అది పుంభావంతో పాడినా పెన్ భావనతో పాడినా ఏ భావంతో పాడినప్పటికీ కూడా దాస్యరసంతో శేషభావంతో పాడతారు తప్ప వారికి నేను పురుషుడిని అనే భావన వచ్చే అవకాశమే లేదు. ఎందుకు? ఆళ్వార్లు మయర్వర మదినలం భక్తి రూపాపన్న జ్ఞానాన్ని, అజ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని సర్వేశ్వరుడు ఇవ్వటం చేత, ఆ జ్ఞానం కలిగినటువంటి వారు కావటం చేత సర్వేశ్వరుడు ఒక్కడే పురుషుడు, మనందరము స్త్రీలము అనేటువంటి జ్ఞానం కలిగిన వారు కావటం చేత ఆళ్వార్లు ఎప్పుడు పాడినా కూడా స్త్రీ భావనతో పాడినా పురుష భావంతో పాడినా నేను దాసుడని శేషభూతుడిని అనేటువంటి భావనతో పాడతారే తప్ప నేను పురుషుడిని అనేటువంటి భావనతో పాడేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ పురుష భావనతోనే పాడతారు. ఆ పురుష భావనతో పాడినప్పటికీ కూడా వారి యొక్క భావనలు నేను దాసభూతుడిని శేషభూతుడిని అనే భావనతోటే పాడతారు.
అయితే బాగుందండి ఇదంతా. మరి ఆడవాళ్ళు స్త్రీగా పాడేటప్పుడు స్త్రీలు పొందేటువంటి ఒక అనుభూతి ఉంటుంది కదా, ఆ అదే పురుషులుగా పాడేటప్పుడు పురుషుల యొక్క అనుభూతులు ఏవో కొన్ని ఉంటాయి కదా. అలాంటప్పుడు స్త్రీ యొక్క భావనతో పాడేటప్పుడు పురుషుడుగా పొందేటువంటి అనుభూతుల్లో కొరత రావటం కానీ, లేదా పురుషుడుగా భావించి పురుషుడుగా పాడేటప్పుడు స్త్రీత్వ భావనలో కొరతలు రావటం కానీ కలుగుతుందా అండి? అంటే అంటే స్త్రీత్వ భావనతోటి అనుభవం తగ్గిపోయి అలాంటి అనుభవాల్లో ఏదైనా కొరత కలుగుతుందా? అసలు ఆడవాళ్ళు పురుషుడుగా ఉండి పాడేటువంటి ఆడవాళ్ళు స్త్రీత్వ భావన పెన్ భావన ఎందుకు కలిగింది అంటే, స్త్రీత్వ భావనలో అనుభవం తగ్గి పురుష భావనలోకి వెళ్ళి ఆన్ తన్మయలో పాడుతున్నారా, లేదా ఆన్ తన్మయలో పురుష భావనలో అనుభవించేటప్పుడు ఆ అనుభవం తగ్గి స్త్రీత్వ భావం పెన్ తన్మయతో పాడుతూ ఉన్నారా? అంటే ఆడవాళ్ళు ఎప్పుడు పాడినా ఎలా పాడతారంటే, పుంభావంతో పాడినప్పుడు జ్ఞానతోడే ఆన్ పేర్చి, ప్రేమతోడే పెన్ పేర్చి. అంటే జ్ఞానం కలిగి ఉన్నప్పుడు చెప్పేటువంటి స్త్రీ సూక్తులన్నీ ఆన్ పేర్చి, అంటే పురుష భావనతోటి చెప్పేటువంటి స్త్రీ సూక్తులు. అదే ప్రేమతోటి చెప్పేటువంటి ప్రేమ అధికమైనప్పుడు చెప్పేటువంటి స్త్రీ సూక్తులన్నీ పెన్ పేర్చి, ఏది స్త్రీ భావనతోటి చెప్పేటువంటి మాటలు. అయితే స్త్రీ భావనతో చెప్పారు కదా ఆడవాళ్ళు స్త్రీ భావనతో చెప్పేటప్పుడు ఒక స్త్రీగా కనుక పాడితే అప్పుడు వేదాంతార్థాలన్నీ స్త్రీలు చెప్పకూడదు కదండి. మరి ఆడవాళ్ళు వేదాంతార్థాలను స్త్రీగా భావించి చెప్పేటప్పుడు చెప్పారా చెప్పలేదా? అంటే ఎలాంటి దశలో ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్ళు జ్ఞానాన్ని కలిగే ఉంటారు కనుక స్త్రీ భావనతో చెప్పేటప్పుడు జ్ఞానముతో చెప్పేటువంటి ఉపదేశాలు చెయ్యరట ఆడవాళ్ళు. అదే పుంభావంతో ఉన్నప్పుడు చెప్పారు కదా, పుంభావంతో ఉన్నప్పుడు జ్ఞానతోడే ఆన్ పేర్చి, ప్రేమతోడే పెన్ పేర్చి అన్నారు. కాబట్టి పుంభావంతో ఉన్నప్పుడు జ్ఞానానికి వేదాంతార్థాలని సాయిస్తారట. అదే స్త్రీ భావనతో ఉన్నప్పుడు వేదాంతార్థాలని సాయించరు అనేటువంటి జ్ఞానం కలిగే ఉంటారు. ఎప్పుడూ అలాంటి జ్ఞానంతోనే కూడి ఉంటారట ఆడవాళ్ళు. ఎలానంటే స్త్రీలు వేదాంతార్థాలని వివరించకూడదు, చెప్పకూడదు అని కదా శాస్త్రం మనకి చెప్తుంది. వేదాంత దేశకులట అచ్యుత శతకం అనేటువంటి ఒక శతకాన్ని తిరువహీంద్రపురంలో ఉన్నటువంటి దైవనాయక పెరుమాళ విషయంలో ప్రాకృత భాషలో పాడారట. వీరు పెన్ భావనతోటే పాడారట. ఎందుకు? ఆ ఊర్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ ప్రాకృత భాషనే వినియోగిస్తారు కాబట్టి ఆ స్త్రీలందరూ పాడుకోవడానికి అనుకూలంగా వీరు ప్రాకృత భాషలో అనుగ్రహించారు. అంచేత పెద్దలైనటువంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ ధర్మాన్ని మితిమి అతిక్రమించి పాడరు కనుక వేదాంత దేశకులు పెన్ భావనతో పాడి అదిగో వేదాంతార్థాలన్నీ ఏమి రాకుండా స్త్రీలు కూడా పాడుకోవటానికి వీలైనట్లుగా అచ్యుత శతకాన్ని అందించినట్లుగానే మన ఆడవాళ్ళు కూడా పెన్ భావనతో పాసురాలను చెప్పేటప్పుడు వేదాంతార్థాలని రాకుండానే చెప్తారట. అయితే అంతేకాకుండా ఆడవాళ్ళు అదిగో పెన్ భావనతో ఉన్నప్పుడు చెప్పేటువంటి పాసురాలు వేరుగా ఉంటాయి, ఆన్ భావనతో ఉన్నప్పుడు చెప్పేటువంటి పాసురాలు వేరుగా ఉంటాయి అంటారు కదా. ఎలాగా? ఉయ్యర్వర ఉయ్యర్నలం అనేటువంటి తిరువాయిమొഴി చెప్తున్నారు. అప్పుడు ఎలా ఉన్నారు ఆడవాళ్ళు? ఆన్ భావన పురుష భావంతో ఉన్నారు. పురుష భావంతో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉయ్యర్వర ఉయ్యర్నలం కూడా యవనవనమని ఆయన యొక్క పరత్వాన్ని గురించి చెప్పేటువంటి పాసురాల్లో అదిగో నారపక్షిని పిలిచి దూతలుగా పంపటము, అదిగో నేను ఇలా విరహవేదంలో ఉన్నాను, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ తెలియచేయండి అని చెప్పడము, ఇలాంటివన్నీ అక్కడ మాట్లాడతారా? మాట్లాడరు కదా. అదే ఇదిగో అంజరేమణ నారాయణి ఈ తిరువాయిమొഴి వచ్చినప్పుడు అదిగో ఆయన పరత్వం కలిగినటువంటి వాడు, ఇతర మతాలన్నిటిని నిరసించినటువంటి వాడు, అన్నిటిని నిరసించాడు. ఆయన నాస్తికులని కూడా అదే పరమాత్మ లేడు అన్న వాళ్ళని కూడా ఎలా లేడు అని ప్రశ్నించి వాళ్ళందరినీ కూడా ఇతర మతాలన్నింటినీ కూడా నిరసించారు కదా ఆడవాళ్ళు. అలాంటప్పుడు ఉయ్యర్వర ఉయ్యర్నలం అనేటువంటి పాసురాలు చెప్పేటప్పుడు ఇదిగో ఈ పక్షుల్ని దూతలుగా పంపించేలాంటి శ్రీ సూక్తులు ఉండవు. పక్షుల్ని దూతలుగా పంపించడం అనేటువంటి ఇలాంటి తిరువాయిమొഴి చెప్పేటప్పుడు ఇదిగో ఇతర మతాలను నిరసించడం లాంటి శ్రీ సూక్తులు ఉండవు. ఆయన
పురుషుడుగా భావించి చెప్పేటప్పుడు ఏం చెప్తారు? ఆయన పరత్వాన్ని గురించి. ఒక పురుషుడు చెప్పేటువంటి స్త్రీ సూక్తులు ఎలా ఉండాలో అలాంటివే చెప్తారు. అదే స్త్రీత్వ భావనతో చెప్పేటప్పుడు ఇదిగో ఇప్పుడు బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్పరు, పుంభావంతో ఉన్నప్పుడు దూత ప్రేషణ లాంటి విషయాలు చెప్పరు ఆడవాళ్ళు. అందుకనే దూత ప్రేషణలో ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని గురించి మాట్లాడరు, బ్రహ్మజ్ఞానిగా ఉన్నప్పుడు దూత ప్రేషణ లాంటి విషయాలు మాట్లాడరు. అలానే ఆడవాళ్ళు కూడా ఎన్ని అవస్థలు అని చెప్పుకున్నాం స్త్రీత్వ భావంలో? తాయిమారవస్థ, తోజుమారవస్థ, మగళగా ఏది నాయకి అవస్థ, ఇలా 3 అవస్థలు ఉంటే తాయిమారవస్థలో ఉన్నప్పుడు తోజుమారవస్థలో ఉన్నటువంటి మాటలు చెప్పరు, మగళగా చెప్పేటువంటి మాటలు చెప్పరు. అదే తోజుమారవస్థలో ఉన్నప్పుడు తాయిమారవస్థలో ఉండేటువంటి విషయాలు చెప్పరు, మగళ భావనలో ఉండేటువంటి విషయాల్ని చెప్పరు. అదే మగళగా నాయకిగా ఉన్నప్పుడు తాయిమారు చెప్పేటువంటి మాటల్ని చెప్పరు, తోజుమారు చెప్పేటువంటి మాటల్ని చెప్పరు. అంటే ఆళ్వాళ్ళు ఎప్పుడు ఏ భావనలో ఉంటే వాటినే పాడతారు అని ఈ రెండింటికి ఏమిటి సమాధానం చెప్పారు కదా. స్త్రీత్వ భావనతో ఉండి ఆ అనుభవం కొరతయ్యి పురుష భావంతో చెప్తున్నారా, లేదా పురుష భావనతో చెప్పేటప్పుడు స్త్రీత్వ భావన తగ్గి ఇప్పుడు ఇలా చెప్తున్నారా, ఈ స్త్రీత్వ భావంలోకి వెళ్ళారా ఆళ్వాళ్ళనే ప్రశ్నకు కానీ, అంటే వేదాంతిగా స్త్రీత్వ భావంలో చెప్పేటప్పుడు వేదాంతార్థాలన్నీ చెప్పరు అని చెప్పడం వల్ల కానీ, అంటే టోటల్ గా ఏమిటి, ఆడవాళ్ళు పురుషులుగా ఉన్నప్పటికీ స్త్రీలుగా ఉన్నప్పటికీ ఎప్పుడైనా సరే పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని పొందేవారే అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నారు. కావేరి, ఉత్తర కావేరి, దక్షిణ కావేరి. ఈ ఒక వ్యక్తి అన్నట్ట, ఈ ఉత్తర కావేరి కావేరి ఉత్తర తీరానికి ఒడ్లు ఒరుచుకొని ప్రవహిస్తూ ఉన్నదండి, దక్షిణ తీరానికి ఒడ్లు ఒరుచుకొని ప్రవహిస్తూ ఉన్నది అండి అని ఒక వ్యక్తి చెప్పాట. ఆ మాట విన్నటువంటి ఒక బుద్ధిహీనుడు అడిగాట, ఈ ఉత్తరానికి ఒడ్లు ఒరుచుకొని ప్రవహిస్తోంది, దక్షిణానికి ఒడ్లు ఒరుచుకొని ప్రవహిస్తోంది అంటున్నారు, అయితే కావేరి మధ్యలో ప్రవహించట్లేదా అని ప్రశ్న వేశాట ఒక బుద్ధిహీనుడు. అంటే 2 ఒడ్లు ప్రవహిస్తున్నాయి అంటే మధ్యలో కూడా ప్రవహిస్తుందని మనం తెలుసుకోవాలరా అని ఇంకొకరు దానికి సమాధానం చెప్పినట్లుగా ఉత్తర కావేరి, దక్షిణ కావేరి అంటే దీనికి ఒడ్లు ఒరుచుకొని ప్రవహిస్తోంది కావేరి, దానికి ఒడ్లు దాకా ఒడ్డు వరకు నీళ్లు ఒరుచుకొని ప్రవహిస్తున్నాయి అంటే 2 వైపులా నీళ్లు నిండుగా ఉన్నట్లే కదా. ఈ 2 వైపులా నీళ్లు నిండుగా ఉన్నాయి అంటే మధ్యలో కూడా ఉన్నట్లే కదా. అంటే ఏమిటి ఉదాహరణ ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే, ఉత్తర కావేరి అంటే పెణ్ భావన అనుకుందాం, పెణ్ తన్మయ్. దక్షిణ కావేరి అంటే ఆన్ తన్మయ్ అనుకుందాం, అంటే ఆన్ తన్మయ్లో పుంభావంతో చెప్పిన, పెణ్ తన్మయ్ స్త్రీ భావనతో చెప్పిన ఎప్పుడూ పరిపూర్ణమైనటువంటి అనుభవాన్నే పొందుతారు. ఆడవాళ్ళకి పరిపూర్ణమైనటువంటి అనుభవమే. అంటే ఈ ఒడ్డు ఒరుచుకొని ప్రవహిస్తోంది, ఆ ఒడ్డు ఒరుచుకొని ప్రవహిస్తుంది అంటే మధ్యలో కూడా ప్రవహిస్తోంది, కావేరీ నది నిండా నీళ్లున్నాయని అర్థం ఎలా అయినట్లో, ఎలా అర్థమో అలానే పురుష భావనతో చెప్పిన, స్త్రీ భావనతో చెప్పిన ఆడవాళ్ళ యొక్క అనుభవం మాత్రం పరిపూర్ణము, ఆయన యొక్క అనుభవానికి ఏ కొరత లేదు అని ఇలా ఆడవాళ్ళు 4 భావనలతోటి ఎప్పుడూ పాడుతూ ఉంటారు. ఎలా? ఆన్ భావన జ్ఞానంతో ఉన్నప్పుడు ఆన్ భావనతోటి, తోజు ఉణర్తి సంబంధ జ్ఞానాన్ని చెప్పాలనుకున్నప్పుడు చెలికత్తె భావనతోటి, అదిగో పేరు తప్పాదు ఎన్ను ఫలం తప్పకుండా మాకు ఉంటుందండి ఆయనే రక్షకుడు అనేటువంటి ఉపాయ నిశ్చయంగా ఉన్నప్పుడు తల్లి భావనతోటి, ఎన్ను తుణిందిరిందు మగళ పాసురం అమ్మాయిగా నాయకిగా చెప్పేటప్పుడు పేత్తు కుత్వరిత్తు ఫలానికి స్వరపడేటప్పుడు నాయకి భావనతోటి. అంటే 4 భావనలతోటి ఆడవాళ్ళు ఆడవాళ్ళుగా పాడటం ఒకటి, చెలికత్తె భావనతో చెప్పేటువంటివి, తల్లి అవస్థలో చెప్పేటువంటివి, నాయకి అవస్థలో చెప్పేటువంటివి. ఆన్ భావనతో చెప్పేటప్పుడు జ్ఞానంతో కూడిన పాసురాలు సాయిస్తారు. ఆళ్వార్లుగా ఉన్నప్పుడు జ్ఞానంతో కూడిన పాసురాలు, చెలికత్తెగా ఉన్నప్పుడు సంబంధ జ్ఞానం, తల్లిగా ఉన్నప్పుడు పేరు తప్పాదు అని ఉపాయ నిశ్చయం తుణిందిరిందు, మగళ్ నాయకిగా చెప్పేటప్పుడు
ఫలానికి త్వర, ఎప్పుడెప్పుడు నాయకుడిని పొందుదామా అని. అలా ఈ 4 భావాలు ఎప్పుడూ ఆడవాళ్ళ యొక్క తిరువుళ్ళ నుండి మనసు నుండి మారకుండా ఉంటాయట. అయితే ఎంత అవతారికండి, ఉయర్వర ఉయర్నలం అనేటువంటి ఆ మొదటి తిరువాయమొழிకే ఇంత అవతారిక లేదు. కానీ ఈ 4వ తిరువాయమొഴి ఎప్పుడైతే ఆరంభమైందో, ఇదిగో ఈ అంజిరై మడనారాయ అనేటువంటి ఈ తిరువాయమొழிకి ఎంత అవతారిక అని ఆళ్వార్ల యొక్క భావశుద్ధి ఇక్కడ. అదే పుంభావం పోయి పెన్భావన ఆరోపించుకున్నందుకు ఇంత వివరణ. ఎందుకు పుంభావాన్ని విడిచిపెట్టి పెన్ తన్మయలో పాసురాన్ని చెప్పారు అనేటువంటి దానికి ఇంత వివరణ ఇస్తూ, ఇదిగో ఇంకా ఇక్కడ ఏం ఇచ్చారు, మనం నేను చెప్పుకున్నటువంటి 1000 శ్లోకాలు. పాంచాల్యా పద్మపత్రాక్ష్యా నాయంతం నాయంత్యా జగనందనం యా శ్రియో దృష్టవత్యస్తా పుంభావం మనసాయైహు అని ద్రౌపదీనుடைய ప్రాకృత శరీరం అవస్థాంతరత్తై ఉండాకినాల్. ద్రౌపది యొక్క ప్రాకృత శరీరము, ఆ సౌందర్యము, ఆ ప్రాకృత శరీరమే ఇదిగో లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి పుంభావాన్ని, చెలికత్తెలకి పుంభావాన్ని కలుగ చేస్తే, అలాంటిది సర్వేశ్వరుడి యొక్క సౌందర్యం ఎలాంటిది? పుంసాం దృష్టి చిత్తాపహార్య యా ప్రాకృతమాన ఒడివజుగు పన్న సొల్లవేండావిదే. అదిగో ఎలాంటి వాడు ఆ సర్వేశ్వరుడు అంటే, పుంసాం దృష్టి చిత్తాపహారణం, పురుషుల యొక్క చిత్తాన్ని మనసును కూడా అపహరించేటువంటి సౌందర్యం. కన్నపిరాని యొక్క సౌందర్యమైన, రామచంద్రుడి యొక్క సౌందర్యమైన, ఇద్దరి యొక్క సౌందర్యము. మరి కన్నపిరాని యొక్క సౌందర్యం కూడా అలాంటిదే కదా. అదే కదా చెప్పారు మనకి కంబుడు రామాయణలో, ఆడவும் పెన్మయ్యై అలాவும் తోడనాయని. ఎలా ఆ రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని చూసినటువంటి పురుషులు కూడా, అయ్యో మేము స్త్రీలమైతే బాగుండేమే, ఆయన యొక్క ఆ భుజాలను, విశాలమైన భుజాలని ఆలింగనం చేసుకునేటువంటి వాళ్ళము అని భావించేటువంటి వాళ్ళు. అలాంటి పురుషోత్తముడి యొక్క సౌందర్యము ఆడవాళ్ళలో స్త్రీభావాన్ని కలిగించడంలో ఆశ్చర్యమేముంది అని చెప్తూ, అలానే మనం కూడా చెప్తారు, ఏమంటే అలా స్త్రీభావనని పొందొచ్చా, మనకు అది యోగ్యత ఉన్నదా లేదా అని ఆలోచించక్కర్లేదా? మనం పెరియ పెరుమాళం సేవించుకోవడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత, అయ్యా నేను నీ దాసుడని అని ఒక దాసోహం చేశాం. ఆ తర్వాత ఆ తిరువడిగళ్ళను సేవించాం. ఆ తర్వాత ఆయన యొక్క భుజాలను సేవించాం. ఒక్కసారి ఆ తిరువడిగళ్ళని చూడగానే, లేదా విశాలమైనటువంటి ఆ భుజాలను చూడగానే ఏమనిపిస్తుంది? ఆలింగనం చేసుకోవాలనిపించింది అనుకోండి, అది తప్పా ఒప్పా? అంటే అలా భావన కలగటంలో ఏం తప్పు లేదట. అలాంటి భావనలు మనలో పెంపొందింప చేసుకోవడం కోసమే మనం కోవెలకు వెళ్ళాలట. మనం వెళ్ళేదే ఎందుకు? అయితే మనం వెళ్ళేది ఎందుకు? ఆ సర్వేశ్వరుణ్ణి సేవించుకోవడానికి, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆనందంగా అనుభవించడానికి. మరి వెళ్ళినటువంటి వాళ్ళం అలాంటి భావన మనకి కలిగింది, కానీ మనకు ఆ యోగ్యత ఉన్నదా లేదా అంటే, ఇప్పుడు నాయనార్లు ఏం చెప్పారు? కడిమామలర్ పావయోడు సామ్య శక్తం అని చెప్పారు కదా. ఆ పిరాట్టికి ఎలా అయితే 6 గుణాలు ఉన్నాయో, అనన్య శరణత్వం, అనన్య శేషత్వం, ఇలాంటి ఇది ఎడబాసినప్పుడు ఉండలేకపోవటము, అన్వయత్తులు ధరిత్వం, వ్యతిరేకత్తులు దర్యాదోజిగయం, ఇలాంటి సామ్యశక్తం పిరాట్టికి ఎలా ఉన్నాయో మనకి కూడా అలానే ఉన్నాయి. కాబట్టి పిరాట్టి ఎలా అయితే సర్వేశ్వరుని అనుభవిస్తుందో, చేతనులమైనటువంటి మనం కూడా అలా అనుభవించడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళమే. కాబట్టి అదిగో ఆ ఆ పెరియ పెరుమాళను సేవించడానికి వెళ్ళినప్పుడు ఆలింగనం చేసుకుందామనే భావన కలిగితే అందులో ఏం తప్పు లేదండి అని చెబుతూ, అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనందరం కూడా స్త్రీలమే. అంటే ఈ లోకంలో ఉన్న జీవులందరూ, మనం ఎలాగూ సహజంగానే స్త్రీలం, ఈ లోకంలో ఉన్న జీవులందరూ కూడా కొంతమంది పురుషులు, కొంతమంది స్త్రీలు అని ఈ దేహాన్ని బట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. దేహాన్ని బట్టి పురుషులు అయితే అయి ఉండొచ్చు, కానీ వారు భావనలో మాత్రం స్త్రీ ప్రాయులే. లోకంలో ఉన్న జీవులందరూ కూడా స్త్రీ ప్రాయులే, స్త్రీల లాంటి వారే. ఒక స్త్రీ ఎలా అయితే దాసత్వాన్ని, శేషత్వాన్ని కలిగి ఉంటుందో, అలాగా లోకంలో ఉన్న వాళ్ళందరూ స్త్రీ ప్రాయులు. కనుకనే ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఒరుత్తి ఒకామని చెప్పాలి, ఒరుత్తని ఒక అతను అని చెప్పకూడదు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒరుత్తి స్త్రీలే చెప్పేటప్పుడు
అడియోం అనే బదులు అడిచ్చియోం, మేము దాసులమండి అని చెప్పాలట. దానికోసమనే మేము దాసులము అని చెప్పుకోవటం కోసమే ఇదిగో మన నమ్మాళ్ళ వాళ్ళు, పురుషులైనటువంటి నమ్మాళ్ళ వాళ్ళు స్త్రీత్వ భావనని ఆరోపించుకొని ఇదిగో మేము నీకు దాసులమయ్యా, ఇదిగో నువ్వు స్వామివి, మేము సొత్తు, నువ్వు శరీరము, నువ్వు ఆత్మ, మేము శరీరాలు, నువ్వు శేషివి, మేము శేషభూతులము, ఇలాంటి దాసభావనని తెలియచేయటం కోసమే ఆడవాళ్ళు ఇన్ని అవస్థలు పడటం. తిరుమంగయ్య ఆడవాళ్ళు మనల గ్రహణం చేసిన, మన నమ్మాళ్ళ వాళ్ళు ఇదిగో ఇలా దూతల్ని పంపించిన ఈ అవస్థలన్నీ ఎందుకోసం? ఇదిగో మేము నీకు దాసులము అని తెలియచేయటం కోసమే స్త్రీత్వ భావన ఇదంతా కూడా. కానీ మనవాళ్ళ మామూలు ఏం చెప్తారు మన గోదమ్మ గురించి? వింజి నిర్కుం తన్మయలాయని ఆండాళ్ళు అవతరించారు, స్త్రీగా అవతరించారు. ఆవిడికి మాత్రం జన్మసిద్ధ స్త్రీత్వం, జన్మతః స్త్రీత్వం కలిగినటువంటి ఆవిడ కాబట్టి ఆవిడకి ఇలాంటి అవస్థలు ఏం లేవు. కానీ మన నమ్మాళ్ళ వాళ్ళకో తిరుమంగయ్య ఆడవాళ్ళకో ఇలాంటి ఆలోచనలే. ఏమిటి ఇలాంటి భావన అంటే? వాళ్ళు పురుషుడుగా ఉన్నా మేము స్త్రీలము అనేటువంటి భావనతోనే ఉంటారు, స్త్రీలుగా ఉన్నప్పటికీ మేము స్త్రీలమే అనే భావన. స్త్రీలు అంటే ఏమిటి? స్త్రీప్రాయం ఇతరం జగత్ అని లోకంలో ఉన్న వాళ్ళందరూ స్త్రీల వలె ఆయనకి పరతంత్రులు, ఆయన శేషి, మనము శేషభూతులము అని తెలియచేయటమే అని. మరి అయితే ఆళ్వాళ్ళు పురుషుడిగా పాడుతున్నారు కదండి అంటే, ఒకవేళ తిరిగి ఆన్భావన కలిగినప్పటికీ కూడా ఆడవాళ్ళకి జ్ఞానంతో చెప్పేటువంటి మాటలు శబ్దాలు మారతాయే తప్ప ఆడవాళ్ళకి మనసులో ఉన్నటువంటి స్త్రీత్వ భావన మాత్రం మారదు. ఆడవాళ్ళు పురుషుడుగా పాసురాలు చెప్పిన, నాయకిగా పాసురాలు చెప్పిన, తోజి అవస్థలో చెప్పిన, తాయిమార అవస్థలో చెప్పిన, ఏ అవస్థలో చెప్పినప్పటికీ ఆడవాళ్ళ యొక్క భావన నేను దాసుడని, నేను శేషభూతుడని, నేను శరీరం వంటి వాడిని, ఇలాంటి భావనలే. నాయకుడుగా ఆళ్వార్లుగా చెప్పినప్పటికీ కూడా శబ్దం మారుతుందే తప్ప వారిలో ఉన్నటువంటి స్త్రీత్వ భావన మాత్రం మారదు అని. ఇప్పటి వరకు మేము అడియోం అని చెప్పేటువంటి వాళ్ళు అడిచియోం అని చెప్పాలట. నుంచి ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా అందరూ స్త్రీప్రాయులే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అని చెప్తూ, ఇలా ఆడవాళ్ళు స్త్రీ భావనని తెచ్చుకొని చెప్పడానికి కారణం ఏమిటంటే అందరూ స్త్రీప్రాయులే. ఆడవాళ్ళు పురుష భావనతో చెప్పినప్పటికీ కూడా వారి భావన, వారి ఆలోచనలన్నీ ఎప్పుడూ స్త్రీలము అనే భావనతోనే చెప్తారు పాసురాలు అని దాన్ని అంతవరకు సమర్థించి చెప్పి, ఇంకొక విషయం పక్క పేజీలో 324వ పేజీలో నిన్న ఒక కథ చెప్పుకున్నాం కదా. ఆళ్వాళ్ళు అసలు రమ్మాళ్ళ వాళ్ళు ఎందుకు దూతల్ని పంపించారు అనే దానికి ఒక సన్నివేశాన్ని ఆళ్వార్ నాయకి అదిగో నెయ్యిదల ప్రాంతానికి చెలికత్తెలతోటి ఒక వనానికి, ఒక ఉద్యానవనానికి వెళ్ళిందని దానికి స్వాపదేశార్థాన్ని చెప్తున్నారు ఇక్కడ అడైవిళందాన రుంబదంలో. దాన్ని అవకాశం ఉన్నంత వరకు కొంచెంగా చెప్పుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇక్కడ కథ అంటే, పిరాట్టి తాను தன் பரிகரமுமாக லீலோஜானத்திலே புறப்பட்டாளாய். தோஜுமார் பூக்கொய்கையிலே அந்நியபறைகளாக நாயகனும் தன்னேராயிரம் பிள்ளைகளும் தானுமாக வேட்டைக்கு புறப்பட்டு வரா. ஏ உண்ட மிருகம் இவனை இந்த உஜ்ஜானத்திலே தனியே கொண்டு வந்து மூட்டி அதுமறையா. దైవయోగత్తాలే ఇరువర్కుం సంశ్లేషం ప్రవృత్తమాయ్ కూట్టిన దైవం పిరిక్క పిరిందు இனி 2 தலையையும் அழித்தாகிலும் கிட்ட வேணும் என்னும் ஆத்தாமை பிறந்து தன் பரிசரத்தில் உள்ளார். என்னின் முன்னும் அவனுக்கும் ஆய்வர் என்கிறபடியே தளர்ந்து கால்நடை தருவாரில்லாமையாலே அப்பரிசரத்திலே வர்த்திக்கிற சில திரியக்குகளை பார்த்து இவை வார்த்தை சொல்ல மாட்டாது என்னும் அது அறியாதே இவற்றுக்கு பக்ஷபாதம் உண்டாயிருந்ததாகையாலே கடுகப்போய் நம் காரியம் செய்யப்பத்து என்னும் கமன சாதனமான பக்ஷபாதமே பத்தாசாக ராவணம் மாயையால் வரும் அதிசங்கையும் இல்லாமையாலே కన్నాల్ కండవత్తై ఎల్లాం దూతు విడుగరాల్. అంటే ఇది బయటికి నడుస్తూ ఉండేటువంటి ఒక కథ. ఈ కథకి స్వాపదేశార్థాన్ని అడైవిళందాన రుంబదంలో చెప్తూ ఉన్నారు. ఏమిటి ఈ కథ? పిరాట్టి అంటే నమ్మాళ్ళవారి నాయిక అనుకుందాం. ఆవిడ తన చెలికత్తెలతో కూడి ఉద్యానవనంలోకి బయలుదేరి వెళ్ళింది.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ తోజుమారి చెలికత్తలందరూ కూడా పూలు కోయటంలో నిమగ్నమై ఉన్నారు. అంతలో నాయకుడు తాను కూడా వేటకి బయలుదేరాడు. వేటకు బయలుదేరినప్పుడు తన్నేరాయిరం పెళ్ళేగలోడు అన్నట్టుగా తన వయసు పిల్లల్ని అనేక మందిని వెంట పెట్టుకొని ఆయన వేటకు బయలుదేరాడు. అనుకోకుండా ఒక మృగం వచ్చింది. ఆ మృగం నాయకుడిని వెంబడించింది. అది ఎక్కడి దాకా తీసుకొచ్చింది ఆ మృగం ఈ నాయకుడిని అంటే, ఇదిగో ఈ ఆళ్వార్ నాయకి ఉన్నటువంటి ఉద్యానవనం వరకు తెచ్చి చేర్చి ఆ మృగం మాయమైపోయి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా ఈ నాయకుడు నాయకి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోవటము, ఇద్దరు వివాహం చేసుకోవటము, ఆ తర్వాత ఈవిడతో కలిసిన తర్వాత ఈవిడలో ఉన్నటువంటి దోషాలన్నీ చూసినటువంటి నాయకుడు ఈవిడ్ని ఎడబాటు వెళ్ళిపోవటము, ఆ ఎడబాటుని ఆ విశ్లేష వ్యసనాన్ని తట్టుకోలేనటువంటి నాయిక ఇదిగో దూతల్ని పంపించడం. ఇదే కదా కథ. దీనికి కిందేమిస్తున్నారు, వివాహం 8 రకాలుగా ఉంటుంది అని చెబుతున్నారు. ఏమిటి? బ్రాహ్మం, దైవం, ప్రాజాపత్యం, ఆసురం, ఆర్షం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని ఇలాగా 8 రకాల వివాహాలు ఉంటాయట. మరి ఇక్కడ ఈ నాయకుడు నాయకి చేసుకున్నటువంటి వివాహం ఏమిటంటే గాంధర్వ వివాహం అట. అదే రుక్మిణీ పిరాటిని కన్నపిరాని వివాహం ఆడాడు కదా, అది రాక్షసం అట, రాక్షస వివాహం. అలానే వీళ్ళిద్దరికి వివాహం అయింది. ఇది గాంధర్వ వివాహాన్ని చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నాయకి ఎక్కడున్నది? లీలోద్యానంలో ఉన్నది, ఉద్యానవనంలో ఉన్నది. ఆ ఉద్యానవనం అంటే ఏమిటి? అదిగో చెబుతున్నా. లీలోద్యానత్తిలే ఇతి ఇత్యాదే స్వాపదేశ తిరువున్నగర్ చేరంద పిరాన్ పేదకావు ఇది ఉచ్యమాన లీలా విభూతో. ఇదిగో నాయకి, ఆళ్వార్ నాయకి ఉద్యానవనానికి వెళ్ళింది అంటే ఒక చేతనుడు ఈ లీలా విభూతిలో ఉండటము. అంటే ఆళ్వార్ నాయకి అంటే ఒక చేతనుడు. ఆ చేతనుడు ఎక్కడున్నాడు? ఇదిగో లీలా విభూతో, ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి ఒక చేతనుడు. అయితే ఆ ఆళ్వార్ నాయకి ఒక్కతే వచ్చిందా? చెలికత్తెలతో కూడి కదా వచ్చింది. ఆ చెలికత్తెలు ఎలాంటి వాళ్ళట? జోదనాయ్, కల్వనాగి, తూర్తరోడు ఇసైంద కాలం అని ఇతి ప్రకారేణ స్వతంత్ర భోగ సహకారిభి సహవర్తమానే చేతనే. ఈ చేతనుడు ఎలా ఉంటాట? పరతంత్రుడుగా ఉండవలసినటువంటి వాడు ఈ జీవుడు. పరతంత్రుడుగా ఉండవలసినటువంటి ఈ జీవుడు స్వతంత్ర భావనతో నాకు నేనే చెందినటువంటి వాణ్ణి అనే భావంతో ఉన్నట్లుగానే ఈ చెలికత్తెలు స్వతంత్ర భావన కలిగినటువంటి ఈ చేతనలతోటి కలిసి ఉన్నటువంటి ఒక జీవుడు. అదిగో స్వతంత్ర భోగ సహకారిభి, స్వతంత్ర భావనతోటి భోగాన్ని అనుభవించాలనే భావన కలిగినటువంటి చెలికత్తెలతోటి కూడి వచ్చింది ఆళ్వార్ నాయకి. అంటే అక్కడ ఉద్యానవనంలోకి వచ్చింది చెలికత్తెలతో కూడి. ఇక్కడ కూడా ఒక చేతనుడు, ఈ చేతనుడితోటి పక్కన ఉన్నటువంటి స్నేహితులు అనుకుందాం, వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? సర్వేశ్వరుడికి పరతంత్రులము అనేటువంటి ఆలోచన లేకుండా స్వతంత్ర భావన కలిగినటువంటి చేతనులు. అలాంటి వాళ్ళతోటి కూడినటువంటి ఒక చేతనుడు ఏం చేస్తున్నాడు? ఆ వచ్చినటువంటి చెలికత్తెలు ఎలా ఉన్నారు? పువ్వులు కోయటంలో నిమగ్నమైపోయి ఉన్నారు. పువ్వులు కోయటంలో నిమగ్నమై ఉండటం అంటే అల్పశారంగల్ అవై సువైత్తు అగన్ను చింతేన్ అని. ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి చెలికత్తెలు అంటే ఎవరు? ఈ చేతనులతోటి లోకంలో ఉన్నటువంటి సహకారులు, పక్కన ఉన్నటువంటి చేతనులు. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? శబ్ద స్పర్శ రూప రసగంధాదుల విషయంలో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు. కంటికి కనపడినది అనుభవించాలని, చెవుకు వినపడింది వినాలి అని, నోటికి కనపడింది తినాలని, ఇలాంటి ఇంద్రియాలు ఏ భోగాలని ఏవి అనుభవింపమని ప్రేరేపిస్తే వాటిని అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అలా పరాకులో ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ చెలికత్తెలు పువ్వులు కోయటంలో పరాకుగా ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఈ తోటి ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ విషయాలను అనుభవించడంలో పరాకుగా ఉన్నటువంటి స్థితి. అయితే అప్పుడు ఇది ప్రకారేణ తత్తత్ విషయాన్ అనుభవతి సతి. అలా పరాకుగా అంటే అక్కడ చెలికత్తెలు ఎలా అయితే పరాకుగా వాళ్ళ ధ్యాసలో వాళ్ళు పూలు కోస్తున్నారో, ఇక్కడ ఈ చేతనుడికి సహకారులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా వారి వారి విషయాలలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగా, వారి విషయంలో వాళ్ళు ఉండగా, సహకారిషు దూర్తేషు చ స్వస్వ
విషయాసక్తేషు సత్తు. ఈ సహకారులుగా ఉన్నటువంటి వాళ్ళు వారి వారి విషయాలలో ఆసక్తులై ఉండగా ఇప్పుడు వచ్చాడు ఎవరైనా ఒక మృగం వెంబడి తన్నేరాయిరం పెళ్ళేగలు తాను బాగా వేట్టై కుప్పురపట్టువర తన తోటి వయస్కులైనటువంటి కొంతమంది యువకులతోటి కలిసి నాయకుడు వేటకి బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? ఎవరా బయలుదేరిన నాయకుడు అంటే పరమ సామ్యాపన్నై సూరిభి సహ భగవతి చ காட்டை நாடித்தேனுகனும் களிரும் புள்ளும் உடன்படிய వేట్టయ్యాడి ఒరువాందితి ప్రకారేణ ఆగతే సతి. ఇదిగో ఇక్కడెవరు బయలుదేరారయ్యా అంటే ఇప్పటి వరకు ఆళ్వార్ నాయక్ ఎక్కడుంది? లీలా విభూతిలో ఉన్నది. ఆ సర్వేశ్వరుడు ఎక్కడున్నాడు? శ్రీవైకుంఠంలో ఉన్నాడు. ఇప్పుడు నాయకుడు ఎక్కడికి బయలుదేరుతున్నాడు? తన వయసు పిల్లలతోటి బయలుదేరినట్లుగా ఇదిగో పరమ సామ్యాపన్నులు అని చెప్పబడేటువంటి ఏమిటి ఏది నిరంజన పరమం సామ్యం ఉపైతి అని చెప్పినట్లుగా పరమ సామ్యాపన్నులైనటువంటి నిత్యులతోటి ముక్తులతోటి కలిసి ఈయన బయలుదేరాడట. ఎవరు? సర్వేశ్వరుడు. అక్కడ ఫ్రెండ్స్ తోటి కూడి యువకులతో తన తోటి యువకులతోటి కూడి ఆయన వేటకు బయలుదేరినట్లుగానే సర్వేశ్వరుడు కూడా ఈ లోకంలోకి బయలుదేరి వచ్చాట. అదిగో నిత్యసూరులతోటి ముక్తులతోటి కూడి వచ్చి ఆ యువకుడు ఏం చేశాడు? తన తోటి పిల్లలతోటి వచ్చి వేటాడాడు. అలానే ఇక్కడ సర్వేశ్వరుడు కూడా కాట్టై నాడి దేనుకనం కలిరుం పుళ్ళుం బుడన్పడియ వేట్టయ్యాడి ఒరువాన్. అదిగో ఆ దేనుకాసురుడు, కపిత్తాసురుడు, వత్సాసురుడు, తృణావత్సుడు ఇలాంటి వాళ్ళందరినీ సంహరించేశాడు కదా. వేట జరుగుతూ ఉన్నది కదా. అదే సమయంలో ఏమైంది? ఒక మృగం వచ్చింది. ఆ మృగం వచ్చి ఏం చేసింది? ఆ సర్వేశ్వరుని తన తోటి వాళ్ళతోటి ఉన్నటువంటి స్థితిని తీసి ఒంటరి వాణ్ణి చేసింది సర్వేశ్వరుని. అలానే ఇక్కడ కూడా ఏం జరిగిందయ్యా అంటే సర్వేశ్వరుడు వచ్చి ఈ భూమి మీద అవతరించాడు రామచంద్రుడిగా. అవతరించినటువంటి రామచంద్రుడు ఇదిగో వనవాసాలు అయోధ్యలో ఉన్నప్పుడు అందరితో కలిసే ఉన్నాడు. వనవాసాలకు బయలుదేరేటప్పుడు అందరితోటి కలిసే వచ్చాడు. ఎవరితోటి? సీతాలక్ష్మణులు ఇద్దరితోటి కలిసి వచ్చాడు. అలా వచ్చినటువంటి రామచంద్రుడు పంచవటి వరకు అందరితోటి కలిసే ఉన్నాడు. ఆ పంచవటి వరకు రాగానే ఏమైంది? ఇదిగో రావణాసుడు లాంటి వాళ్ళు ఇదిగో అలా అందరితో కలిసి ఉన్నటువంటి రామచంద్రుడి నుండి సీతాపిరాటిని ఎడబాపు చేసి రామచంద్రుడిని ఒంటరి వాణ్ణి చేశాడు. అక్కడ ఎలాగైతే రావణాసురుడు ఆ మాయా మృగాన్ని పంపి సీతాపిరాటిని రామచంద్రుడి నుంచి ఎడబాపు చేశాడో అలానే ఇక్కడ కూడా ఒక మృగం ఆ మృగం వచ్చింది. ఏం చేసింది? తన తోటి పిల్లలతోటి కలిసి ఉన్నటువంటి నాయకుణ్ణి ఎడబాపు చేసి ఒంటరిగా తీసుకొచ్చి ఈ ఉద్యానవనంలో పడేసింది. అలానే రామచంద్రుడిని కూడా ఒంటరి వాణిగా చేసింది ఒక మృగం వచ్చి అని చెప్పినట్లుగా. అలాగా వచ్చి ఎక్కడ కలిశాడు? ఆ నాయకుడు ఉద్యానవనంలో ఉన్నటువంటి పరాంకుశ నాయకుతోటి కలిశాడు. ఎలాగాది? దైవవశాత్ అన్నారు కదా. తదానీం యాదృచ్ఛికాది సుకృత లవం వ్యాధీకృత్య భగవాన్ స్వయమేవ విషయీకరోతి ఇది. అలాగా వచ్చి కలిస్తే ఏం చేస్తాడు సర్వేశ్వరుడు? ఎప్పుడైనా తనను ఆశ్రయించినటువంటి జీవుల్ని అనుగ్రహిస్తాడు కదా. ఎలా ఆళ్వార్ నాయకుని అనుగ్రహించాడు ఈ సర్వేశ్వరుడు కూడా, ఈ నాయకుడు కూడా అంటే అదిగో యాదృచ్ఛిక ప్రాసంగిక సుకృతాలేవో కొన్ని ఉన్నాయి కదా. అలాంటి వాటన్నిటి చేర్చి ఈ జీవుణ్ణి ఉజ్జీవింప చేసినట్లుగా అనుగ్రహించినట్లుగా అలా వచ్చినటువంటి ఆ నాయకుడు కూడా ఇదిగో యాదృచ్ఛికంగా ఆవిడతోటి కలవటము, ఆవిడని వివాహమాటము జరిగిపోయింది. అలాగా వివాహం చేసుకున్న తర్వాత అప్పుడు ఈవిడలో ఉన్నటువంటి దోషాలని గ్రహించాడు ఆ నాయకుడు. గ్రహించి ఏం చేశాడు? ఈ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటోంది? ఆయన నాలో ఉన్నటువంటి దోషాలను చూశాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ నాలోని దోషాలను గ్రహించాడు, కానీ తనలో అపరాధ సహత్వం అనేటువంటి ఒక గుణం ఉన్నదని ఆయన గ్రహించలేకపోతున్నాడు, దాన్ని మర్చిపోయాడు. కాబట్టి ఈ అపరాధ సహత్వం అనే ఒక గుణం నీలో ఉన్నదయ్యా అని నేను తెలియచేస్తే ఆయన తప్పకుండా వస్తాడు, నన్ను రక్షిస్తాడు అనేటువంటి భావనతోటి చెప్పేటువంటి పాసురాలు అని చెప్తూ ఇంకా ఈ చివర ఇరువన్రో ఇరుందపడి అని 325వ పేజీలో ఇరువన్రో ఇరుందపడి ఎన్ను అనాదరిత్తాన్ దోష దర్శనం పన్నువళవే అన్నికే
தமக்கு அபராத சகத்துவம் என்னு ஒரு குணமுண்டு நிரூபகமாயிருப்பது ஒன்று அத்தை அறிவிக்க வரும் ఎన్ను அந்த అపరాధ సహత్వం పత్తాశాగా దూతు విడుగిరాడు. ఆయనకి అపరాధ సహత్వం అనేటువంటి ఒక గుణం ఉన్నదండి. దాన్ని కనుక మనం తెలియచేస్తే తప్పకుండా ఆయన వస్తాడు, నన్ను రక్షిస్తాడు అని ఆళ్వార్ నాయకి ఆశపడుతూ ఉన్నది. అసలు నమ్మాళ్వాళ్ళని నమ్మాళ్వాళ్ళు దూతల్ని ఎందుకు పంపించారంటే ఇదిగో ఇది సన్నివేశం. ఏమిటి సన్నివేశం? నాయకులు నాయకి కలుసుకున్నారు. ఆ నాయకులో ఉన్న దోషాలని చూసి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమయ్యా, నీకు నాలో ఉన్న దోషాలు మాత్రమే కాదు, ఆ దోషాలను సహించేటువంటి అపరాధ సహత్వం అనేటువంటి ఒక గుణం కూడా నీకు ఉన్నది అని తెలియచేయాలనేది నాయకి యొక్క భావన. అదే ఎన్ పిజై కోప్పదు పోలా పనివాళయ్యిందా ఎన్ పిజయ్యే నిனைந்தருளி అరుళాద తిరుమాలార్కు ఎన్ పిజైతాల్ తిరువడియిన్ తగవినుక్కు ఎన్ను ஒரு వాయ్ సొల్ అని నారపక్షి నువ్వు వెళ్ళు, ఇదిగో ఆళ్వార్ నాయకి దోషాలు చేసిందే, దోషాలు లేదు అని చెప్పటం లేదు, కానీ ఆ దోషాలను సహించేటువంటి అపరాధాలను సహించేటువంటి అపరాధ సహత్వం అనే ఒక గుణం నీకున్నదయ్యా అని తెలియచేస్తోంది అని ఈ విషయం చెప్పిరమ్మని నారపక్షుల్ని పంపుతోన్నది కదా. ఇక్కడ దీనికి అసలు దూతలను పంపించినప్పుడు ఈ ఆళ్వార్లు పక్షుల్ని దూతలుగా పంపించేటువంటివి 4 తిరువాయిమజలని, ఏ తిరువాయిమజలో ఏ విషయాన్ని తెలియచేస్తూ దూతల్ని పంపించారు అనేటువంటి దానికి ఆచార్య హృదయంలో ఒక చూర్ణికలో తమ్ పిజయ్யும் పడైత్త పరప్పుం సెల్వముం తమరోట్టై సహవాసముం మరప్పిత్త క్షమ దీక్ష సారస్య సౌందర్యంగళై ఉణర్తుం వ్యూహ విభవ పరత్వద్వయ అర్చగల్ దూతు 4 విషయమని ఆచార్య హృదయంలో నాయనాలు చెప్పినటువంటి ఒక చూర్ణికను తీసుకొని దాన్ని వివరిస్తున్నారు ఇక్కడ మన పెద్దలు. ఎలా అనట, ఇప్పుడు మొదటిదేమిటి, నీకు అపరాధ సహత్వం అనే ఒక గుణం ఉన్నదయ్యా అని తెలియజేస్తున్నారు. ఎలా? ఆ పెరుమాళ్ళు నన్ను రక్షించకపోవడానికి కారణం ఏమిటి? ఆయనకి నా దోషాలని తెలుసుకున్నాడు, కానీ తనలో అపరాధ సహత్వం అనే ఒక గుణం ఉన్నదని తెలుసుకోలేకపోతున్నాడు అని, అందుకని తమ్ పిజయ్యం తమ యొక్క దోషాలని తెలియచేసినటువంటి తిరువాయిమజి ఈ అంజరేమణ నారాయణలో నీకు అపరాధ సహత్వం, నేను దోషాలు కలిగినటువంటి దాన్ని అపరాధాలు చేశాను, నాలో ఉన్న అపరాధాలు నీకు ఉన్నటువంటి అపరాధ సహత్వం తెలుసుకో అని ఇప్పుడు దూతల్ని పంపుతున్నారు. రెండవ దాంట్లో వైగల్పూం కజివాయ్ అనే దాంట్లో కూడా దూతల్ని పంపుతున్నారు 6లో 1. అక్కడ ఎందుకు ఆయన మర్చిపోయాడు, అప్పుడెందుకు దూతల్ని పంపించారు అంటేనట, పడైత్త పరప్పుం, ఆయన కారణత్వం కలిగినటువంటి వాడు, ఆ కారణత్వం సృష్టి చేస్తూ ఉంటాడు అనేక కార్యాలు, ఆ కార్యాల్లో ఆయన మర్చిపోయి ఉంటాడు, కాబట్టి మీరు వెళ్ళి గుర్తు చేయండి అని ఆ రెండవ దూత ప్రేషణలో వైగల్పూం కజవాయలో ఆయన కార్యభారం చేత మర్చిపోయి ఉంటాడు, కాబట్టి మీరు వెళ్ళి ఆయనకు గుర్తు చెయ్యండి అని. ఆ తర్వాత మూడవ దౌత్యం ఎక్కడ, ఇది చెప్తాం, పొన్నుల గాళీరు. ఈ పొన్నుల గాళీరులో ఏం చెప్తున్నారు, 6లో 8 ఏమిటి, సెల్వము. ఆయన ఇప్పుడు సంపద కలిగిన వాడండి, ఆ సంపదలో నన్ను మర్చిపోయి ఉంటాడు, కాబట్టి నీ సంపద ఉన్నప్పటికీ కూడా నువ్వు దాసులతో కలిసినప్పుడే నీకు అది ఆనందమయ్యా. 1 కోటి రూపాయల సంపద ఉన్నది నీకు, ఆ 1 కోటి రూపాయల సంపద ఉన్నప్పటికీ 1 కోటి రూపాయలతోటి ఏదో సుఖంగా ఉండాలి అనుకుంటావు, ఉండాలనుకుంటే ఏదైనా ఒక మెత్తటి పరుపు కొనుక్కున్నావు, ఆనందంగా పడుకోవాలనుకుంటావు. 1 కోటి రూపాయలు పెట్టి పరుపు కొనుక్కొని నువ్వొక్కడవే పడుకుంటే ఏం ఆనందం ఉంటుంది? కనుక నీతో పాటు నీ భార్యో బిడ్డలో కలిసి పడుకుంటే నీకు ఆనందం. కాబట్టి సెల్వము, ఆయన సంపదలో పడి ఈ పనిని మర్చిపోయి ఉంటాడు, కాబట్టి వెళ్ళి గుర్తు చేయండి అని మూడవసారి పక్షుల్ని దూతలుగా పంపుతుంది. అలానే తమరోట్టై సహవాసము. 4వదేమిటి, భాగవతులతోటి సహవాసం. ఏదది? తిరుమూషిక్కళం పక్షుల్ని దూతలుగా, ఎంకానల్ అగంకజివాయ్ అనేటువంటి ఈ తిరువాయిమజలో పక్షుల్ని దూతలుగా తిరుమూషిక్కళం అనే దివ్యదేశానికి పంపుతూ ఉంటే అక్కడ ఏమిటి విషయం, భాగవతులతోటి చేరి ఉండి ఆనందంలో నన్ను మర్చిపోయాడయ్యా, కాబట్టి నేను కూడా ఆ భాగవత గోష్ఠిలో ఒకదాన్ని అని తెలియచేయండి అని. మొదటిదేమిటి, తమ యొక్క దోషాలు. రెండవది పడైత్త పరప్పు, కారణత్వం. మూడవది సంపద. 4వది భాగవతులతోటి సహవాసం. వీటిని మరప్పిస్తా,
వీటిని ఈ నాలుగు కారణాల చేత ఆయన వేటిని మర్చిపోయాడు అంటే క్షమ, ఏమిటి? తంపిజయం, నేను అపరాధాలు చేసినటువంటి దాన్నే. ఆయనకి క్షమ అనే ఒక గుణం ఉన్నది కదా, ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క దోషాలని అపరాధాలని క్షమించేటువంటి అపరాధ సహత్వం అనే ఒక గుణం ఉన్నది కదా, దాన్ని గుర్తుకు చేయండి అయ్యా అని మొదటి ఈ అంజరేమణ నారాయణలో దూతల్ని పంపించారు. ఆ తర్వాత పడైత్త పరప్పు దీక్ష, ఆయన రక్షణ దీక్ష కలిగినటువంటి వాడు, ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించడంలో దీక్ష కలిగినటువంటి వాడు. ఎన్ని పనులున్నప్పటికీ కూడా ఆ దీక్ష మర్చిపోయి ఉంటాడు, కాబట్టి మీరు వెళ్ళి గుర్తు చేయండి, దీక్ష కలిగినటువంటి వాడు. మూడవ వాడు సంపద, ఎంత సంపద ఉన్నా కూడా సారస్యం, కలిసి ఆనందంగా ఉంటే ఆనందం, కానీ ఒక్కడే ఉంటే ఏం ఆనందం కనుక. కాబట్టి అదిగో ఆళ్వార్ నాయకినో ఇంకెవరినో అందరినీ చేర్చుకుంటేనే నీకు ఆనందం అని తెలియజేయండి అని అక్కడ తెలియజేశారు. సౌందర్యంగలై, ఇదిగో తమరోట్టై సహవాసం, భాగవతులతో కూడి ఆనందంగా ఉన్నాడు కదా ఆయన, నేను కూడా ఆ గోష్ఠిలో ఒకదాన్నని చేర్చుకోమని చెప్తున్నారు కదా. సౌందర్యం, ఎప్పుడైనా ఆయన సౌందర్యాన్ని ఆయన అద్దంలో చూసుకొని ఎరుగున్నాడా? ఆ సౌందర్యాన్ని చూసుకోమనండి. ఆ సౌందర్యాన్ని చూసినటువంటి వాళ్ళు ఆ పడే పాటలు ఏమిటో ఆయనకు తెలుస్తాయి. కాబట్టి ఆయన సౌందర్యాన్ని ఆయన ఒకసారి చూసుకొని, ఇదిగో మేం పడేటువంటి పాటలు ఏంటో తెలుసుకోమనండి అని దూతలుగా అక్కడ సౌందర్యాన్ని తెలియజేశారట. ఆ తర్వాత ఈ 4 దూత ప్రేషణాలు కూడా, ఒకటి అంజరేమణ నారాయణలో వ్యూహానికి వ్యూహ వాసుదేవుడి దగ్గరికి దూతలని, రెండవది విభవావతారంలో దూత, ఎక్కడ? వైగల పూంకజవాయలో. విభవావతారాలండి ఎలా చెప్తారండి మీరంటే, ఏరు సేవగనార్కు అని, ఏరు సేవగనారంటే రాముడు, తిరువన్వండూరులో ఉన్నటువంటి రామచంద్రుడికి దూతలుగా, రామచంద్రుడి దగ్గరికి దూతలుగా వెళ్ళండి అని ఆ రెండవది విభవావతారాలు. మూడవది పొన్నుల గాళీరో బోనముడు దాళీరో అని ఏం చెప్పారు? ఎంగు చెన్నాగులు, అదిగో ఆ పరంపదానికి వెళ్ళేనప్పటికీ ఇదిగో నా విషయాన్ని తెలియచేయండి అని చెప్తుంది కదా ఆళ్వార్ నాయకి. అక్కడ పరత్వ ద్వయం అంటే పరత్వము అంతర్యామిత్వం, ఈ రెండిటికి దూతలుగా పంపించిందట. పరత్వం అని అంతర్యామిత్వాన్ని పరత్వం అని ఎలా చెప్తారండి అంటే, పరత్వము కంటికి కనపడదు, అంతర్యామిత్వము కంటికి కనపడదు, కాబట్టి దాన్ని పరత్వద్వయం అన్నారు. ఆ నాలుగవది తిరుమూషి కళల్లో ఉన్నటువంటి అర్చా పెరుమాళకి దూతలుగా పంపించడం అనేటువంటిది. అందుకనే ఎందుకు భగవంతుడు ఆళ్వాళ్ళని మర్చిపోయారు అంటే, ఇదిగో మొదటిది తమ యొక్క పెజై, ఆళ్వాళ్ళ యొక్క అపరాధాలు, ఆయన యొక్క కారణత్వము, ఇది పనులలో పడి, మూడవది సంపద, ఆ తర్వాత భాగవతులతోటి సహవాసంతో ఆళ్వాళ్ళని పెరుమాళ్ళు మర్చిపోయారు అని. రెండోది ఆళ్వాళ్ళు దూతలుగా పంపించేటప్పుడు ఆ పెరుమాళ్ళకి ఏ విషయాలను గుర్తు చేయాలి? ఆయన క్షమాగుణం కలిగినటువంటి వాడని, రక్షణ దీక్ష కలిగినటువంటి వాడని, సారస్యం కలిగినటువంటి వాడని, అందగాడని గుర్తు చేయండి మీరు. సరే, దూతల్ని అరైపోయింది కదా. అసలు దూతల్ని పంపించింది ఎవరెవరి విషయంలోనండి అంటే, వ్యూహ వాసుదేవుడి విషయంలో, విభవావతారమైన రామచంద్రుడి విషయంలో, పరత్వద్వయ విషయంలో, అర్చావతార విషయంలో అని ఇలా ఆళ్వాళ్ళని ఎందుకు మరిచిపోయారు అంటే, తం పెజయ్యం మరపిత్త క్షమా ఉణర్తుం. అలానే నాలుగింటికి కూడా తం పడైత దీక్ష, తం పెజయ్యం మరపిత్త క్షమా వ్యూహము అంటే, ఈ అంజరేమణ నారాయణలో తమ అపరాధాలని క్షమించేటువంటి అపరాధ శాస్త్రం అనే గుణం కలిగిన వాడని వ్యూహ పెరుమాళకు పంపిస్తున్నారు. కాబట్టి తం పెజయ్యం క్షమా మరపిత్త క్షమా వ్యూహ. అలానే తం పడైత దీక్ష మరపిత్త విభవం, తం పరప్పుం, తం సెల్వముం సారస్యముం పరత్వద్వయం ఉణర్తుం, తం తమరోట్టై సహవాసముం సౌందర్యంగళై అత్యగల్. అంటే మీకు వింటానికి చాలా కన్ఫ్యూజన్ గా ఉండుంటది. ఆ సూత్రం రాసుకొని ఆ పదాలు చెప్తే, అంటే ఏమిటంటే, తమ అపరాధాలని క్షమించే గుణం కలిగిన వాడు అని వ్యూహ పెరుమాళ దగ్గరికి, ఆయన కార్యభారంతో నన్ను మర్చిపోయి ఉండొచ్చు కాబట్టి ఆయన రక్షణ దీక్ష కలిగిన వాడు అని
విభవావతారం దగ్గరికి, ఆ తర్వాత తన సంపదతోటి, సంపద ఆయన ఒక్కడే అనుభవించేది కాదు, అందరితో కలిసి అనుభవించినప్పుడే అది ఆనందాన్ని ఇస్తుంది అని పరత్వము అంతర్యామిత్వము అయినటువంటి ఆ పరత్వ ద్వయానికి, ఆ తర్వాత తమరొట్టే సహవాసం, భాగవతులతోటి సహవాసము, వాళ్ళతోటి ఆనందంగా ఉండి తన యొక్క సౌందర్యం ఏమిటో తానే తెలుసుకోలేకపోతున్నాడు అని అర్చా స్వరూపానికి దూతలుగా పంపించారు ఆళ్వార్లు అని ఈ నాలుగు రకాల దూత ప్రేషణం ఆళ్వార్లు చేశారు అని చెప్తూ, ఏదైనప్పటికీ కూడా ఈ అంజరే ఆళ్వార్లు ఎప్పుడూ కూడా స్త్రీత్వ భావనతోటే ఉంటారని, పురుష భావనతో చెప్పినా స్త్రీ భావనతో చెప్పినా కూడా ఆడవాళ్ళ యొక్క మనసు మాత్రం ఎప్పుడు స్త్రీత్వ భావనతోటే ఉంటుంది. పుంభావనతో చెప్పేటప్పుడు జ్ఞానం వేదాంతార్థాలను సాయిస్తారు. స్త్రీ భావనతో చెప్పేటప్పుడు, నాయికగా చెప్పేటప్పుడు భావాలు వేరు, చెలికత్తెగా చెప్పేటువంటి భావన వేరు, సోజుమారు తాయిమారవస్థ తల్లిగా చెప్పేటువంటి భావన వేరు. చెప్పుకున్నాం కదా, చెలికత్తిగా చెప్పేటప్పుడు సంబంధ జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తారు. తల్లి అవస్థ చెప్పేటప్పుడు ఉపాయ నిశ్చయ జ్ఞానం, అదే నాయికగా చెప్పేటప్పుడు ప్రాప్యత్వర. ఇలాంటి భావాలను ఏ అవస్థలో చెప్పేటప్పుడు ఆ విషయాన్ని అనుభవిస్తూ చెప్తారు. మిగతా భావాలేవి వీరికి అడ్డుగా అనిపించవు. ఏ భావనలోనూ కొరత లేనటువంటి వారు, రెండు ఒడ్లు ఒరుచుకొని ప్రవహించేటువంటి కావేరి ప్రవాహం లాంటి పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని పొందేటువంటి వారు ఆళ్వార్లు అని ఈ అవతారికలో తెలియచేస్తూ పెద్దలైనటువంటి వారు తర్వాత రేపు అంజరేమడ నారాయణలో ఏం చెప్తారో రేపు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిగలే శరణం, ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.